అందరికీ నమస్కారం అండి. జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు జూమ్ సత్సంగ్ జరుగుతుంది. దయచేసి అందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేయమని కోరుతున్నానండి. ఇది ఎందుకంటే ఇది చాలా చాలా కృష్ణమూర్తి గారు ఇచ్చిన వెల్లడి చేసినటువంటి అత్యంత ముఖ్యాంశాలు ప్రబోధలో అత్యంత కీలకమైన విషయంగా మనందరికీ తెలుసును. ఎందుకంటే దీనిలో మానవ జీవిత సమస్యలన్నీ దీనిలోనే ఉన్నాయి, పరిష్కారం కూడా దీంట్లోనే ఉంది. తర్వాత పూర్తిగా మనిషి తను తాను అర్థం చేసుకోవటం, స్వీయ జ్ఞానం కూడా ఇందులోనే ఉంది. సో కాబట్టి ఈ విషయంలో టెక్స్ట్ అనేది ఎందుకు పెట్టలేదంటే, మనం నిత్య జీవితంలో ఈ వాట్ ఈజ్ని అంటే ఏది ఉందో దాన్ని ప్రతి క్షణం ఎదుర్కొని చూస్తూనే ఉన్నది కదా అది. సో మన ప్రతి చర్యలో, ప్రతి సంభాషణలో, ప్రతి వినడంలో, ప్రతి ఆలోచనలో, అన్నిట్లోనే కూడా మన జీవితంలో ప్రస్ఫుటంగా ఈ వాట్ ఈజ్ అనేది ఉంది. కాబట్టి దీని గురించి ఒక మరింత లోతైన అవగాహన చాలా అవసరమని అనిపిస్తుంది అన్నమాట మనందరికీ. ఎందుకంటే ఇది ఎంత లోతుగా ఆ వాట్ ఈజ్ గురించి మనము అబ్జర్వ్ చేయగలుగుతాము, చూస్తాము, ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగేటువంటి స్థితి మనలో కలుగుతుందో చూడగలుగుతాము, అప్పుడు మనం సెల్ఫ్ నోయింగ్ అనేది మనకి సాధ్యమవుతుంది. అయితే ఎప్పుడు కూడా తను ఇప్పుడు ఎలా ఉన్నానో చూడటమే ముఖ్యం, కానీ తను ఎలా ఉండాలి అనేది ముఖ్యం కాదు. అదే ఇప్పుడు చాలా మందిలో ముఖ్యం అయిపోయింది. ఎందుకంటే ఎలా ఉండాలి అనేది ఆదర్శం, అది ఒక అంబిషన్, అది ఒక భవిష్యత్తు. అది వాస్తవంగా ఇప్పుడు లేదు, అది ఒక ఊహ. కాబట్టి అది అసత్యం అవుతుంది. అంచేతే ఉన్నది మారాలి కానీ ఉండబోయేది కాదు కదా. కాబట్టి ఏది ఉందో అది మనం దాని గురించి మనం కృష్ణమూర్తి గారి ప్రబోధంతో చాలా కాలంగా మనం దాన్ని చూస్తున్నాం, మన జీవితంలో అప్లై చేస్తున్నాం కొంత. అయితే ఏ మేరకి అప్లై చేయగలుగుతున్నాము, ఏ మేరకి చూడగలుగుతున్నాము, సో చూడటంలో ఏంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి, అసలు ఉన్నది అని చెప్తున్నటువంటి ఆ విషయంలో ఇంకా క్లారిటీ ఎంతమందికి మనలో ఉన్న వాళ్ళకి కావాలి. సో ఆ వాట్ ఈజ్ అంటే అదేంటి అనేది మనకి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయన్నమాట. అసలు ఆ ఉన్నదాని యొక్క నిర్మాణం అనేది ఎలా జరిగింది అంటే, ఎక్కడి నుంచి ఇది పుట్టింది, వాట్ ఈజ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది. తర్వాత అది నిరంతరం మారుతూ ఉంటుంది కదా. ఎప్పుడు వాట్ ఈజ్ అనేది స్థిరంగా ఉండదు. ఈ క్షణం ఒకటి, ఈ క్షణం అల్పానందం, నెక్స్ట్ క్షణం విసుగు, ఒక క్షణం దుఃఖం, ఒక క్షణం భయం, ఒక క్షణం ఆందోళన, ఒక క్షణం సంఘర్షణ. ఇలాగా ఎప్పటికప్పుడు మారుతూ ఉండే దాన్ని తక్షణం ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏది ఉందో దాన్ని
చూడగలగడానికి ఏముండాలి, ఏముండకూడదు, ఈ విషయం కూడా మనం ప్రస్తావిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తర్వాత మనకి కుతూహలం, తపన దీని గురించి ఎందుకు సమగ్రంగా ఉండటం లేదు? అంటే ఒకసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. వాటిని చూడటానికి ఎందుకు అంత తపన మన జీవితంలో ఉండడం లేదు? అంటే పూర్తిగా దాన్ని యందు అది మన జీవితంలో ఒక భాగంలాగా, మన శ్వాసలాగా, అది నిరంతరం దాని యందు దృష్టి, ఎరుక ఎందుకు ఉండటం లేదు? కుతూహలం ఎందుకు ఉండటం లేదు అని ఒక ప్రశ్నను కూడా మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే, ఉన్నదిని అంటే ఏదైతే దాన్ని చూడటానికి నిజంగా మనం ప్రయత్నిస్తున్నామా? లేకపోతే ప్రయత్నం లేకుండా చూడగలుగుతున్నామా అని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, అసలు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలా, అంగీకరించాలా, ఒప్పుకోవాలా? ఒప్పుకోవడం, అంగీకరించడం అవసరం లేదా? ఇలాగా మనం ఎన్నో విషయాల్ని దీంట్లో ఒక క్లారిటీ దీనికి ఇంకా ఇంకా లోతుగా తెలుసుకోవడం చాలా అవసరం అనిపిస్తుంది. మన నిత్య జీవితంలో ప్రతి క్షణం ఉన్నది అదే, ఏది ఉందో అది, దాన్ని తెలుసుకోవడమే అతి ముఖ్యమైన విషయం. ఏం కాబోతున్నాం అన్నది కాదు, మోటివ్ కాదు. ఉన్నదిని అర్థం చేసుకోవడానికి అసలు ప్రయత్నమే అవసరం లేదా అనేది మరొక క్వశ్చన్. ఇంకోటి, ద్వంద్వాలంటే ఏమిటి? అదే ఉంటేనే కదా ఘర్షణ అంటారు, రెండుంటే ఘర్షణ అంటారు. సో అసలు ఆ రెండు అంటే ఏంటి? రెండు అనేవి ఎలాగ ఏర్పడ్డాయి? అంటే ఉన్నదిని చూడలేకపోవడం వల్ల, ఆ వాట్ ఈజ్ ఏంటో చూడలేకపోవడం వల్ల ఏర్పడ్డాయా, లేకపోతే అవి సహజంగా దేని వల్ల ఏర్పడ్డాయి? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పదానికి భావోద్వేగానికి మధ్య సంబంధం ఏంటి? భావోద్వేగంతో పదం వస్తుందా, లేక పదం భావోద్వేగానికి దారి తీస్తుందా? అది మరొక ప్రశ్న. ఇంకా మనకి చాలామందికి మనలో చాలామందికి ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది. చూడడానికి శక్తి అవసరం అంటారు కాబట్టి, ఈ శక్తి ఎలా కలుగుతుంది? అసలు శక్తి అనేది ఏమిటి? శక్తి ఎలా వృధా అవుతుంది? ఇది స్థూలమైన శక్తి కాదు. అయితే ఏ విధంగానూ వృధా కాని శక్తి అప్పుడు ఎలా పనిచేస్తుంది? పనిచేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఇలాగా రకరకాల ప్రశ్నలు మనలో చూస్తున్నప్పుడు కలగొచ్చు, వాటిని చూస్తున్నప్పుడు. కాబట్టి ఈరోజు మనం ఆ విషయాలన్నిటిలోకి వెళ్ళి మన అవగాహనని ఒకరితో ఒకరం పంచుకోవటం వల్ల, మనందరం ఒకరికొకరు దాన్ని సమీక్షించడం వల్ల ఇంకా లోతైన అవగాహన మనలో ఉద్భవిస్తుంది. తర్వాత కొంచెం క్లారిటీ కూడా పెరుగుతుందనే ఉద్దేశం మీద ఇక్కడ టాపిక్ ఏమి ఇవ్వలేదు ఈరోజు. ఇవ్వకుండా దీన్ని ఈ విధంగా చర్చలోకి తీసుకొని వెళ్ళి మన జీవిత అనుభవంలోంచి మాట్లాడచ్చు, లేక మనం చదివిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అర్థం కాకుండా మిగిలిపోయిన కొన్ని విషయాల్ని మనం ఎలాగ అర్థం చేసుకున్నాము, ఇంకా ఏం అర్థం చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం ప్రస్తావించవచ్చు. అలాగే జీవితంలో ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతున్న ఈ వాట్ ఈజ్
నిజమైన ఛాలెంజ్ అది. సో కాబట్టి దాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం అనేటువంటి విషయం కూడా, ఎలా చూడాలి, ఏంటి, అసలు దానికి ఒక విధానం ఉందా, ప్రయత్నం ఉందా, లేకపోతే దాంట్లో ఒక ఏముంది, దేనివల్ల అలాగా సంపూర్ణంగా చూడటం అనేది సాధ్యం అవటం లేదు అనేటువంటి ఒక విషయం కూడా మనం చర్చించాలి ఈరోజు. సో కాబట్టి దయచేసి అందరూ దీంట్లో సీరియస్గా పాల్గొనమని మనం చేస్తున్నానండి. నమస్తే సార్. ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? సార్ చెప్పండి సార్. బుద్ధ గారు, ఈ టాపిక్ గురించి అందరికీ నమస్తే అండి. ఈ టాపిక్ గురించి నేను ఒక చిన్న గ్యాదరింగ్ లో చెప్పినప్పుడు ఇలాగా వాట్ ఈజ్ అనే టాపిక్ ఉంది అని చెప్పి దాని మీద కొంచెం డిస్కషన్ జరిగింది. అందులో ఒక పెద్ద కంపెనీ ఓనర్ ఒక అతను పక్కనే నాకు కలిశారు. ఈ టాపిక్లో ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి అడిగారు. అరే, ఈ స్పిరిచువల్ పాత్ లోని లేకపోతే ఈ సెల్ఫ్ నాలెడ్జ్ లోని వాట్ ఈజ్ అనేది డెఫినెట్ గా కృష్ణాజీ చెప్పినట్టు ఒక ప్రామినెంట్, దట్ ఈస్ ద కోర్. ఎందుకంటే చాలా మీనింగ్ ఉంటుంది అందులో. మీరు చెప్పిన 10-15 ఆ వాట్ ఈజ్ లో కవర్ అయిన అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే, అన్ని డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఈ వాట్ ఈజ్ అనేది తెలుసుకున్నాను. అట్ ద సైకలాజికల్ లెవెల్ ఓకే, ఐ నో వాట్ ఈజ్. బట్ సోషల్ లెవెల్లోని వాట్ ఈజ్తో స్టక్ అయిపోతే మన జీవితంలో గ్రోత్ ఎలా ఉంటుంది? ప్రపంచాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలనుకోండి, ఆబ్వియస్గా అన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. కోపాలు, ఆశయాలు, గోల్స్, తర్వాత ఏదైతే మనం వాట్ ఈజ్ అని మనం ఇగ్నోర్ చేస్తున్నామో అవన్నీ అందులో ఉంటాయి. సో ఎలాగా ఇప్పుడు హౌ డు ఐ స్టిక్ విత్ మై ambitions and goals, and then at the same time still looking at what is. అదే అతను అడిగిన క్వశ్చన్. అంటే అక్కడ మాకు ఉన్నది 5 నిమిషాలే కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. బట్ ఆ క్వశ్చన్ మీరు అడ్రస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. షూర్ సార్. సో ఇప్పుడు ఈరోజు మనం మన జీవితాలు, ప్రపంచంలో ఉండే పరిస్థితి ఒకసారి గమనించామంటే, మీరు చెప్పినట్టుగా తప్పకుండా ఒక ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అలాగే సంఘంలో చాలా వరకు చాలా అసమానతలు ఉన్నాయి. తర్వాత ఎక్కడ చూసినా ఒక ఘర్షణ, పోటీ ప్రపంచం, యుద్ధాలు, తీవ్రమైన అంబిషన్, ఇటువంటి పరిస్థితి మానవ జీవితంలో నెలకొని ఉంది. అది అన్ని దేశాల్లో కూడా, అంతమంది ప్రజల్లో కూడా. అయితే దీని గురించి ఏం చేయాలి అని చాలామంది చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటానికి ఎన్నో సంస్కరణలు, ఎన్నో సిద్ధాంతాలని, ఎన్నో ఫిలాసఫీస్ని తయారు చేశారు. అలాగే కమ్యూనిజం, సోషలిజం లాంటివి కూడా ప్రయోగించి చూశారు. అలాగే రకరకాల పరిపాలన విధానాలు, తర్వాత నీతి శాస్త్రాలు, ఈ విధంగా ఎన్నో ప్రయత్నించి చూశారు. కానీ మనిషి జీవితంలో ఈ సంఘర్షణాత్మక స్థితి, ఈ భయానక స్థితి, తర్వాత దేనికోసమో వస్తున్న ఆరాటం, ఆ ఆరాటంతో తను దేనికైనా సిద్ధపడి తన అంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేటువంటి ఒక గోల్ లేకపోతే తను జీవించలేను కదా, తన అంబిషన్ లేకపోతే తను బ్రతకటం ఎలాగా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది అన్నమాట, మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి విషయాల్ని అలాగే చూస్తే బహుశా మనసు నెమ్మదవచ్చు, కానీ జీవితం ఎదుర్కొంటా ఉంది. కానీ ఆ జీవితంలో
మనం ఎదురాడాలి, అంటే ఈదాలి అంటే దానికి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ ఉండాలి, శక్తి ఉండాలి. అది లేకపోతే జీవితంలో ఈదలేము. కాబట్టి మనం ప్యారలైజ్ అయిపోలేము కదా. సో మనం కొన్ని చోట్ల ఆ థాట్ని ఉపయోగించుకోవాలి. మనం దీన్ని ఎలాగ బ్యాలెన్స్ చేయగలమని చాలామంది ఘర్షణ పడుతున్నారు ఆ బ్యాలెన్స్ కోసం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. అంచేత కొంతమంది తీర్మానానికి వచ్చారన్నమాట. సో అక్కడక్కడ ఆ మైండ్ అక్కడ పనిచేయాలి, ఇక్కడెక్కడ మైండ్ పని చేయకూడదు. సో ఎక్కడ పని చేయాలో మైండ్ని అక్కడ పని చేయించాలి, అది తప్పు కాదు. అయితే ఎక్కడైతే పని లేదో ఆ పని లేని దగ్గర కూడా మనస్సుని వినియోగించి అదే పనిగా ఆ యాంబిషన్, అదే పనిగా గ్రీడ్, అదే పనిగా ఫుల్ఫిల్మెంట్, ఈ విషయాల్ని మనసు నిరంతరం చింతించి అందులో పడిపోకూడదు. కానీ అవసరమైనప్పుడు అది చెయ్యాలి. అది చాలా బ్యాలెన్స్డ్గా చెయ్యాలి అని కొంతమంది వారి వారి అవగాహనని పంచుకున్నారన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అంటే వాట్ ఈజ్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటి అనేది ఇప్పుడు చూస్తాం మనం. వాట్ ఈజ్ని అర్థం అది అలా ఉంచండి. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దాంతో కనెక్ట్ అవుతాం అన్నమాట. మొదటి దాంతో వాట్ ఈజ్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఏంటి అని. అయితే దాన్ని అర్థం చేసుకోవడం అంటే మనలో అసంతుష్టిని అర్థం చేసుకోవడం. అంటే మనలో డిస్కంటెంట్ అనేది ప్రతి మానవుడిలో ఉంది. అది ప్రధాన భాగం, నేను యొక్క ప్రధాన భాగం. నేను యొక్క ఉనికి అక్కడే ఉంది, దాని ప్రాణం అక్కడే ఉంది. అంచేత డిస్కంటెంట్ అనేది ఎన్ని ఉన్నా సరే ఆ అసంతృప్తి, అసంతుష్టి అనేటువంటిది మనిషి జీవితంలో ఉన్నాను అని చెప్తుంది. జీవితంలో అతను ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అతను గొప్ప విషయ పరిజ్ఞానం ఉన్నా దాంట్లో అసంతుష్టి ఉంది, గొప్ప సాధకుడైనా అందులోనే అసంతుష్టి ఉంది, తర్వాత ఆయన గొప్ప ఆర్థికవేత్త అయినా అందులోనే అసంతుష్టి ఉంది, లేదా తను చాలా ఉన్నతమైన విద్యావంతుడైనా అందులోనే అసంతుష్టి ఉంది. ప్రతి దాంట్లో వాట్ ఎవర్ వే ఆఫ్ లైఫ్ మే బి, జీవిత విధానం ఏదైతే అవనండి. ఇప్పుడు ఆ డిస్కంటెంట్ అనేది, అసంతృప్తి అనేది జీవితంలో ఒక పెద్ద అంటే ఒక భాగం అని చెప్పడం కాకుండా అసలు అదే నేనని కూడా చెప్పొచ్చు మనం. అయితే ఈ డిస్కంటెంట్ని అది ఉంది కదా, దీన్ని ఎలాగ మనిషి ఎదుర్కోబోతున్నాడు అనేదే పెద్ద సమస్య అన్నమాట. దట్ ఈస్ ది మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో ఫుల్ఫిల్మెంట్ వల్ల డిస్కంటెంట్ పోతుంది అనుకొని, సో అతని సెక్స్లో ఫుల్ఫిల్మెంటు, ఫైనాన్షియల్ థింగ్స్లో ఫుల్ఫిల్మెంటు, లేకపోతే నాలెడ్జ్లో ఫుల్ఫిల్మెంటు, లేకపోతే కీర్తి ప్రతిష్టల్లోనే, అధికారంలోని ఫుల్ఫిల్మెంటు, ఇలా చేసుకొని వచ్చినప్పుడు ఆ ఫుల్ఫిల్మెంట్ అయిపోతుందా, మళ్ళీ ఆ ఫుల్ఫిల్మెంట్ ఇంకేదో ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటుందా? ఎప్పటికీ అది ఆరడం లేదు. మన నిత్య జీవితాలు చూసినా, సమాజంలో జీవితాలు, అందరి జీవితాలు గమనించినా, ఆ ఫుల్ఫిల్మెంట్ వల్ల ఏదో ఫుల్ఫిల్ అయిపోయిందని కాదు, ఇంకా ఏదో కొరత ఉంది. ఆ కొరతను మళ్ళీ భర్తీ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం కావాలి? ది కాన్స్టెంట్, అంటే నిరంతరం ఎల్లప్పుడూ కూడా మనం ఒక పని చేయాలి. ద ప్రోబింగ్ ఆఫ్ వాట్ ఈస్, అంటే ఉన్నదాన్ని ప్రోబింగ్ చేయాలి. అంటే ఏంటి ప్రోబింగ్ చేయడం అంటే దాన్ని ప్రశ్నించాలి, దాన్ని పర్యవేక్షించాలి, దాన్ని
ప్రశ్నించాలి, దాన్ని పర్యవేక్షించాలి, దాన్ని గమనించాలి. అంచేత దాంతో కొట్టుకుపోవడం కాదు, వచ్చిన దాన్ని పర్యవేక్షించాలి, పరిశీలించాలి. అంటే అలా పరిశీలించడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక కీలకమైన విషయం మనం చూడాలన్నమాట. ఎందుకంటే రాంబుద్ధ గారు చాలా ముఖ్యమైన ప్రశ్న ఈరోజు వేశారు. అది చాలా చాలా ముఖ్యమైనది. ఈరోజు దాంతో మనం మొదలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే అది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఇది నిత్య జీవితంలో మనం ఈ విషయాన్ని ఎదుర్కొంటున్న విషయం ఇది. ఇది కేవలం ఒక ఫిలాసఫీ, ఒక వేదాంత విషయం కాదు చర్చించడానికి. ఆత్మ అనాత్మ అలా కాదు, లేదా భగవంతుడు కాదు. మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఒక నిత్య జీవిత వాస్తవికత అది. సో దాన్ని ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. కాబట్టి సావధానంగా మనం లోపలికి వెళ్ళాలి, దాంట్లో చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇక్కడ ప్రోబింగ్ అనేది మన జీవితంలో ఉందా అంటే పరిశీలన, పరిశోధన అనేది. అంటే నిజంగా వాట్ ఈజ్ అనే దాని మీద కదా ఇప్పుడు చెయ్యాలి పరిశీలన. ఆ అసంతృప్తి అయినటువంటి ఆ నేను మీద కదా, ఆ నేనే వాట్ ఈజ్ కదా. సో కాబట్టి అది నిరంతరం చేంజ్ అవుతూ ఉంది. ఏ క్షణానికి ఆ క్షణం చేంజ్ అవుతుంది. ద వాట్ ఈజ్ నాట్ ది సేమ్ ఆల్వేస్. ఎప్పుడూ అది సేమ్ కాదు. ఒక టైంలో అది కోపం, ఒక టైంలో అది దురాశ, ఒక టైంలో అది అసంతృప్తి, ఇంకొక టైంలో అది సంఘర్షణ, మరొక టైంలో విసుగు, మరొక టైంలో కోపం, అశాంతి, భయం, దుఃఖం. ఇలాగా తన తాలూకా ఏవో రకరకాల రంగులు అన్నీ కూడా వ్యక్తమవుతూ ఉంటాయి అన్నమాట. ఏ క్షణానికి ఆ క్షణమే ఆ వాటిస్ మారుస్తూ ఉంది. సో ఏంటి ఇదంతా అని మనం ఎప్పుడూ నిలిచి చూడకుండా ఏది వస్తే దానితో కొట్టుకుపోవటం కానీ, లేదా చాయిస్లెస్ అవేర్నెస్ అన్నారు కదా. కాబట్టి ఎరుకతో నేను గమనించాను. అప్పుడు చాలామంది ప్రస్తావిస్తుంటారు ఈ విషయాన్ని. ఎరుకతో గమనిస్తే అది ఆగిపోయింది ఆలోచన. ఆ క్షణంలో కోపం లేదు. మళ్ళీ ఎందుకు కోపం వస్తుంది? ఒక భయం వచ్చింది, ఎరుక ఉంది అక్కడ. ఏమొస్తుంది? చూశాను. చూసిన తర్వాత దాంట్లో ఖండించను, ఒప్పుకోను, తిరస్కరించను, వ్యాఖ్యానం చేయను, ఏమీ చేయను. కేవలం ఒక నిశ్శబ్దంలోంచి చూశాను, అది ఆగింది. ఓకే. అయితే తర్వాత మళ్ళీ భయం వస్తుంది, తర్వాత మళ్ళీ ఆందోళన వచ్చింది, తర్వాత మళ్ళీ ఏదో దుఃఖం వచ్చింది. అంటే చూస్తే ఆగుతుంది, మళ్ళీ కాసేపు పోయిన తర్వాత మళ్ళీ ఉన్నానని అది తిరిగి వస్తుంది. అంచేత ఇక్కడ ఎందుకు అలా వస్తుంది అనేది కూడా మనలో చాలా మంది ప్రశ్న. అవునంటారా? కదా, అది వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడే అత్యంత కీలకమైన ఒక విషయం ఉంది. ఏంటంటే ఇక్కడ నిజంగా ఒక ఆలోచన పుడుతుంది, ఒక ఆలోచన పెరుగుతుంది, ఒక ఆలోచన చివరిలో మొగ్గ తొడుగుతుంది, తర్వాత పుష్పిస్తుంది. అంటే దాని అర్థం ప్రారంభమైన ఆలోచన కొనసాగుతుంది, కొనసాగిన ఆలోచన చివరిలో ఒక బాధకి, ఒక దుఃఖంలోకి, లేకపోతే మరొక దాంట్లోకి దారి తీసి అక్కడ వేరే రూపంలో అక్కడ ఉండి, నిలకడగా ఉండి బాధిస్తూ ఉంటుంది. అయితే ప్రారంభమైన దగ్గర నుంచి అది మొగ్గ తొడిగి పుష్పించిన వరకు చూస్తే దాని ప్రయాణము ఆశాంతము చూస్తే అప్పుడు వాట్ ఈజ్ అనేటువంటి దాని యొక్క నేచర్, ద స్ట్రక్చర్, అంటే దాని యొక్క స్వరూపము, దాని స్వభావం అనేది
మనకి క్షుణ్ణంగా అర్థం అవటానికి వీలవుతుంది. కానీ ఏమవుతుంది ఇక్కడ, మనం ఒక అవేర్నెస్ని అప్లై చేయగానే ఏమవుతుందంటే అది ఆగిపోతుంది. ఓకే, కానీ మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే సంపూర్ణంగా దాన్ని మనం చూడటం లేదనమాట. వీఆర్ నాట్ అటెండింగ్ ద ఫ్యాక్ట్ wholly and completely. What is attending the fact wholly and completely? That is the question. Not only seeing the fact, but how are you going to attend completely and wholly? That's the main issue. అంటే అక్కడ ఏమవుతుందంటే ఆలోచన యొక్క కదలికని ఎరుక వెంబడించి దాన్ని చూస్తా ఉందన్నమాట. నాట్ ది ఐ సీయింగ్ దట్. ఎందుకంటే ఐ చూసిందంటే దాన్ని ఖండిస్తుంది, దాన్ని ఒప్పుకుంటుంది, దాన్ని తిరస్కరిస్తుంది, లేదా దాన్ని విశ్లేషిస్తుంది, దాన్ని తీర్మానం చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ జీవితంలో ఇలాగ బ్రతకాలి, ఇలాగ బ్రతకపోతే వీల్లేదు అని కొంత అంబిషన్ ఉండాలి, ఇది జరగాలి, వ్యవహారంలో ఆ విషయాన్ని మనం చెయ్యాలి. అయితే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల చేయకపోతే జీవితం లేదు అని చెప్తుందన్నమాట. అది ఎవరు చెప్తున్నారు? ద ఎక్స్పీరియన్స్, ది ఐ విచ్ ఈస్ ఫంక్షనల్. అంటే నిత్య జీవితంలో పనిచేస్తున్న నేను అనేది తన గత జ్ఞానంతో, తన అనుభవంతో మాట్లాడుతుంది. అది చాలా లాజికల్గా, చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది అది. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు అలా ఉంటే నేనేమైపోతాను, ఇలాగ ఉంటే ఏంటి అనేటువంటి ఒక సందేహం, ఒక సందేహాస్పద స్థితి, ఒక కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది. ఇలా చేయాలా, అలా చేయాలా నిత్య జీవితంలో? నిజమే, బాగుంది. అయితే ఆలోచనలు ఆగిన తర్వాత ఉన్న స్థితి గొప్పది జీవితంలో అని దానికోసం ఈ జీవితాన్ని త్యాగం చేయాలా? లేదా జీవితం అనేదే లేకుండా, అసలు జీవితం అనేది లేకుండా నేను ఎలా జీవించటం అనేటువంటిది, నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నాకు ఏదో కుటుంబం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, వ్యాపారం ఉంది, అన్నీ ఉన్నాయి, వీటి మధ్య నేను ఎలాగా అని ఆలోచన ఇటు అటు అటు ఇటు ఆలోచించి ఘర్షణాత్మకం అవుతుంది. అందువల్ల అది నిర్వీర్యం అవుతుంది, శక్తిని కోల్పోతుంది. ఇక్కడ చెయ్యవలసింది ఏంటి అసలు? వాట్ ఈజ్ అనేది చూడటం ఎలాగా? వాట్ ఈస్ ద సీయింగ్ ఆఫ్ వాట్ ఈస్ విత్ ఇన్ టోటల్లీ అండ్ హోల్లీ అండ్ కంప్లీట్లీ, అది మనకు కావాలన్నమాట. సో నాట్ జస్ట్ సీయింగ్, అంటే ద వెరీ సీయింగ్ ఫ్రీస్ ద మైండ్ అన్నమాట. అంటే ఏ సీయింగ్లో అయితే ఫ్రీడమ్ అనేది అంటే సంభవిస్తుందో ఆ సీయింగ్ ఏంటి? క్షణికాలం ఫ్రీడమ్ కాదు, ఆ క్షణకాలం ఆగడం కాదు, కానీ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్. అంటే ఆ తెలిసిన దాని నుంచి ఆ ఫ్రీడమ్. తెలిసిందేంటి? కోపం తెలుసు. తెలిసిందేంటి? భయం తెలుసు. తెలిసిందేంటి? దుఃఖం తెలుసు. తెలిసిందేంటి? యాంబిషన్ తెలుసు. తెలిసిందేంటి? విసుగు తెలుసు. ఇలాగ మనకు తెలిసినవి ఉన్నాయి. సో కాబట్టి దాని నుంచి విమోచన, అంటే పూర్తిగా దాని నుంచి బయటికి రావటం అనే దాంట్లో ఉండే సీయింగ్ ఏంటి అసలు యాక్చువల్గా? దట్ సీయింగ్ ఆఫ్ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్, అది ఏంటి యాక్చువల్గా? హౌ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మనలో అది ఎలా సంభవిస్తుంది అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఇందాక అనుకున్నట్టు మళ్ళీ వెనక్కి వెళ్తే ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ని చూసాం, ఆగింది, మళ్ళీ వస్తుంది. అయితే థాట్ని, అంటే వాట్ ఈస్ని చూడటం అంటే యాక్చువల్గా ఏంటి అంటే, థాట్ పుట్టినప్పుడు అది ఎలాగా దాని నడక ప్రారంభించింది, ఎలాగా కదులుతూ ఉంది, ఎలాగా అది కాలములో ప్రయాణము చేస్తుంది, ప్రయాణము చేసి 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 ఎలాగా మరొక దగ్గరికి వెళ్తుంది, ఎలాగా
అంత్యం వైపు అంటే వెళ్తూ వెళ్తూ మరొక దానికి మళ్ళీ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఒక భయంలోంచి వెళ్ళింది, ఒక అటాచ్మెంట్లోంచి వెళ్ళింది, మళ్ళీ ఆ అటాచ్మెంట్ మళ్ళీ భయానికి కారణమైంది, మళ్ళీ భయంలోంచి వెళ్ళింది, మళ్ళీ అది కోల్పోతానేమో అనేటువంటి మళ్ళీ దుఃఖం వచ్చింది, కోల్పోవడం వస్తుందేమో అని. అయితే ఆ దుఃఖం నుంచి మళ్ళీ ఆ దుఃఖాన్ని నుంచి దుఃఖం కలుగు చేసిన వాళ్ళ మీద మళ్ళీ ఈర్ష్య ద్వేషం కలుగుతుంది. సో కనెక్టింగ్లో అది ఒక ప్రయాణం చేస్తుంది అనే విషయం చూడగలగాలి. అంటే అక్కడ ఆలోచనని వెంబడించే ఎరుక ఉండాలి, ఖండించే ఎరుక కాదు. అది ఎరుక కాదు. ఖండిస్తే ఒప్పుకుంటే అది ఎరుక కాదు, అంగీకరిస్తే అది ఎరుక కాదు, సమర్థిస్తే అది ఎరుక కాదు, విశ్లేషిస్తే అది ఎరుక కాదు, వాస్తవం ఏంటి అని లాజిక్తో ఆలోచిస్తే అది ఎరుక కాదు. కానీ ఆలోచన ఎటు వెళ్తుంది, ఎలాగ తిరుగుతుంది, ఎలాగ వెళ్తుంది అనే విషయాన్ని వెంబడించే ఎరుక కావాలి. అలాగ వెంబడించినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క స్వరూపం, దాని స్వభావం అనేది వెల్లడి అవుతూ అందులో ఉండేటువంటి అసహ్యత, దాంట్లో ఉండేటువంటి ప్రమాదం, దాంట్లో ఉండే పనికిరానితనం చూస్తూ వెళ్తుంది. అది అప్పుడు వస్తుంది ఏ రివల్యూషన్. ఏమొస్తుంది అప్పుడు? ఒక విప్లవం వస్తుంది. అది రక్తపాత విప్లవం కాదు, తిరుగుబాటు చేసే విప్లవం కాదు, కానీ అది తిరుగుబాటు కాదు. ఏ విప్లవం అది? తిరుగుబాట. అంటే ముందుకు ఎంత దూరమో వెళ్ళిపోయింది కదా సెల్ఫ్, అలాగ బంధాలతో. తిరుగుబాటు అంటే ఇట్ ఈస్ ట్రావెలింగ్ బ్యాక్వర్డ్, వెనక్కి వెళ్తుంది అనమాట. ఆ తిరుగుబాటు ఏంటి? తిరుగుబాట అది. సో కాబట్టి ఇట్ హ్యాస్ సీన్ ద డేంజర్ ఆఫ్ ఇట్, ఇట్ హ్యాస్ సీన్ ది ఫాల్స్నెస్ ఆఫ్ ఇట్, ఇట్ హ్యాస్ సీన్ ది ఫాల్స్నెస్ ఆఫ్ ఇట్ అండ్ ఫ్యాలసీ ఆఫ్ ఇట్. అందు గురించి ఎప్పుడైతే దాన్ని అలా చూసిందో, దాంట్లో ఉండే పనికిరానితనం చూసిందో, అప్పుడు వస్తుంది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈ మార్పు ఏం చేస్తుంది? దిస్ ఈజ్ ఫార్ రీచింగ్. అంటే అది ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఆ మార్పు. మన ప్రయత్నం అవసరం లేదు. అది తెలియకుండా వచ్చేదే ట్రాన్స్ఫర్మేషన్, తెలిసి చేసేది చేంజ్. So there is a vast difference between change and transformation. By using ideas, we can change. అంటే మనం ఏదో ఒక ఐడియాస్ ఇచ్చి మనం చేంజ్ చేసుకోగలం. బట్ ఐడియాస్ కాకుండా వచ్చేది ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగొస్తుంది? సీయింగ్ ద వాట్ ఈస్, ఇట్స్ హోల్నెస్ ఆఫ్ ఇట్, ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఇట్ అండ్ ద హోల్ నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్. బై దట్ some insights will come into you. కొన్ని ఇన్సైట్స్ వస్తాయన్నమాట. ఆ ఇన్సైట్స్ ఎందుకు వచ్చాయి? బికాస్ దెర్ ఇస్ మచ్ క్లారిటీ. ఆ ఇన్సైట్స్ ఎప్పుడు వచ్చాయో, ఆ ఇన్సైట్స్ వల్ల ఏమవుతుంది? జీవితమే మారిపోతుంది కంప్లీట్గా, ద టోటల్ లైఫ్ అన్నమాట. సో హీ విల్ నాట్ ఆస్క్, దట్ పర్సన్ విల్ నాట్ ఆస్క్ హౌ కెన్ ఐ అడ్జస్ట్, హౌ కెన్ ఐ బ్యాలెన్స్ ఫ్రమ్ దిస్ లైఫ్ అండ్ దట్ లైఫ్. హీ కెనాట్, because he has no doubt about it, he has no fear and all that. So అందుకని అటువంటి ఒక రెవల్యూషన్ అనేది మనం నిజంగా సంభవించినప్పుడు ఏమవుతుంది? ఐడియాస్తో వచ్చిన రెవల్యూషన్ కాదు కాబట్టి అది నిజంగా అటువంటిది వచ్చినప్పుడు ఒక్క విషయం తెలుస్తుంది. రెండు విషయాలు ఇక్కడ మనం మళ్ళీ గమనించాలి. ముందుకు వెళ్ళమంటారా? మరి కొంచెం ముందుకి ఈ విషయంలో. సార్ మనం కొంచెం బ్రేక్ ఇద్దాం సార్. ఇంకెవరికైనా కొంచెం క్లారిఫికేషన్ ఉంటే మనం తీసుకుని ముందుకెళ్దాం. ఓకే. మీరు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నేను అర్థం చేసుకున్న కీ పాయింట్ ఏంటంటే డిస్కంటెంట్ అని మీరు ఒకటి వాడారు. డిస్కంటెంట్ అని ఏంటంటే ఉన్నది సరిపోదు, ఇంకా ఏదో కావాలి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వాట్ ఈస్.
సో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్, వాట్ షుడ్ బి. 2-3 ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. సపోజ్ మనం ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఇప్పుడు మార్స్ మీదకి మన వాళ్ళు పంపించారు శాటిలైట్స్. ఓకే. సేమ్ థింగ్ విత్ లాట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్. ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు రియల్ లైఫ్ లో మనకున్నది సరిపోదు, ఈ హ్యుమానిటీకి ఇంకా ఏదో చేస్తే గానీ సస్టైన్ అవ్వదని రకరకాల ఇన్నోవేటర్స్ కొత్త ఐడియాస్ తో వస్తున్నారు. మీరు చెప్పింది ఏంటంటే ఈ ఆలోచన సరైనది అంటారు. ఆలోచన ఏంటంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకోవడం లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాట్ షుడ్ బి ది డిఫరెన్స్ గ్యాప్? It is not, I think, voluntary balancing, but if the seeing is right seeing, there is a awakening of intelligence, and it knows what to do and all that. There is no direction from the brain, the mind, but it goes on automatically because the intelligence uses thought, but thought cannot use this intelligence, which is whole, complete, which is not fragmentary. కాబట్టి అటువంటి ఒక దాన్ని అవేకెన్ అంటే అది మేల్కొనాలంటే థాట్ తాలూకా స్ట్రక్చర్, నేచర్, దీన్ని పూర్తిగా అవగాహన సీయింగ్ లో జరిగినప్పుడు, ఆ రెవల్యూషనరీ ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జీవితం అనేది ప్రయత్నరహితంగా జరుగుతుంది. ఎక్కడ అవసరమో మైండ్ అక్కడ పనిచేస్తుంది, ఎక్కడ అవసరం లేదో అక్కడ పనిచేయదు. కానీ అంత మాత్రం చేత అది అన్నిటికీ దూరం అయిపోయి ఉండేటువంటి ఒంటరితనం కాదు, అది ఒక ఏకాంతత. అది సో కాబట్టి ఆ ఏకాంతత సమగ్రమైనది, సంపూర్ణమైనది, శక్తివంతమైనది. సో ఇట్ హ్యాస్ ది ఎఫిషియన్సీ టు డీల్ విత్ లైఫ్ in every corner of life. సో అందు గురించి మనసు ఏమనుకుంటుందంటే, మనకి తెలిసిన మనసు దానికి తెలిసిందల్లా ఏంటంటే ప్రయత్నం ఫలితం తర్వాత ఐడియాస్, ఇవి మనసుకు తెలుసు. అంటే ప్రయత్నాత్మకంగానే ప్రతిదీ చేయడం తెలుసును. కాబట్టి ఇది కూడా ప్రయత్నంలో నుంచే చూస్తుంది గనక కాబట్టి అర్థం అవటం లేదు. అది వదలటానికి భయం అన్నమాట దానికి. ఎందుకంటే దానికి తెలిసిన ఒకటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఎఫర్ట్ టు సీ, ఎఫర్ట్ టు అండర్స్టాండ్, ఎఫర్ట్ టు వర్క్, ఎఫర్ట్ టు డూ థింగ్స్ ఆర్ ఆల్ దట్. బట్ దెర్ ఈస్ an action without idea and effortless idea. So can we find out that idea? That is the big question. Can we find out that? Yeah, probably everybody has to find out, and they might end up with different answers. Yes. Everybody, I would say, again, I'm back to I'm moving away, sir. What is essential is me. Yes. I have to see, not what others are doing. And Krishnamurti also says, seeing is action. Mm-hmm. I don't have to act. I don't have to do anything. Yes. When there's a perception of it, that is intelligent. That's all. It's over. Yes. The moment I say I should do about it, it should continue, I should have more of it. Again, I'm back to my conditioning wherever I am. Yeah. So, and he also says, what is what you are. Na conditioning meante from the time nenu puttinappudu nunchi nenu I should be something else ani. Oka goppa manchi kavala, nu manchi educated kavala, nu doctor kavala, engineer kavala, you should be better than what you are ani. A conditioning so strong undi anamata. Even today, what I am, I'm never happy with Ninemu Nanani. I want to be better than what I am. So I move away from what is. And I don't know what is. The moment I stop, I'm putting within quotes, stop, Ani. The moment I stop with it, probably I may have an understanding. Probably. There may be an insight. That's all there is. So what is essential is to see that I am moving all the time. Ante, sir. Stop means to be with it. That is it not? Yeah, ante, again, within quote, stop, ani. That means to be with it. To be with what is. Ante, I am not with it, sir. Can I observe that I'm never with it, never with what is? Yes, that is it. Yeah. That is it.
నేను రావచ్చు సార్. ఎస్ సార్, దక్షిణామూర్తి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను ఈ విషయాన్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడదాం అనుకుంటున్నాను. లైక్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్. వైలెన్స్ అంటే హింస, నాన్ వైలెన్స్ అంటే అహింస. ఈ వైలెన్స్ అనేది ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్, నాన్ వైలెన్స్ అనేది ఐడియల్, ఇట్ ఈస్ ఎ నాన్ ఫ్యాక్ట్. ఈ వైలెన్స్ ని మనిషిలో ఉంది. ఆ వైలెన్స్ చూడటానికి మనిషి భయపడిపోయి he has created something different, something ideal called non-violence, and he is running away from the fact of violence. So he is not able to understand violence at all, and దాని నుంచి ఏమవుతుందంటే వైలెన్స్ నుంచి దూరం వెళ్ళలేకపోతున్నాడు. ఎంతసేపు నాన్ వైలెన్స్ ప్రాక్టీస్ చేయటమే కానీ ఈ ప్రాక్టీస్ చేసే సమయంలో వైలెంట్ గానే ఉంటున్నాడు. అందుకని వైలెన్స్ నుంచి మనిషి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ఆయన మానసిక రంగంలో జరిగే దాని గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఈజ్ అనేది వాట్ యు ఆర్ నౌ. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఆ కోపము, దుఃఖము, భయము, ఆందోళన ఇవన్నీ వస్తుంటాయి కదా, అదే అవన్నీ మనం చూస్తూ ఉండాలి. ఈ మానసిక రంగంలో ఉన్నవన్నీ చూడటానికి మనం భయపడిపోయి వాటికి ఐడియల్స్ తయారు చేసుకుని వాటెంబడి పడుతున్నాం. దాని నుంచి you can never escape from that. If you want to understand something in the psychological field, అదే మానసిక రంగంలో మనం దాంతో ఉండాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం కాకపోతే అది కంప్లీట్ గా పోవటం అనేది జరగదు. ఐ థింక్ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఫీల్డ్ లో, అంటే మన టెక్నికల్ ఫీల్డ్ లో ప్రయత్నం అనేది ఉంది. ఎవరికన్నా ఇంజనీరింగ్ చేయాలంటే కష్టపడి చదువుతాడు, ప్రయత్నం చేస్తాడు, ట్యూషన్స్ తీసుకుంటాడు, ఇంజనీర్ అవుతాడు. అదే మెంటాలిటీతో మనం సైకలాజీ ఫీల్డ్ లో కూడా వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఈ కోపం నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి, ఈ కోపాన్ని మనం వదిలించుకోవాలి, అలాగే ఈ వైలెన్స్ ని వదిలించుకోవాలి. దానికోసం మనం ఒక ఐడియల్ ని సృష్టించుకొని దాని వెంబడి పడుతున్నాం. మనం వాట్ ఈజ్ వైలెన్స్, వై ఇట్ ఈస్ కమింగ్, వాట్ ఈజ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్, అవన్నీ కూడా మనం చూడటం లేదు. ఇది యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ వాట్ ఈస్ అండ్ గోయింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ వాట్ షుడ్ బి. వాట్ షుడ్ బి ఈజ్ అన్ ఐడియల్, ఇట్ ఈస్ నాట్ రియల్ ఎట్ ఆల్. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శివ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నమస్కారం అండి. నమస్తే. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఒక 3 stages లో ఉన్నాయండి, షేర్ చేసుకోమంటారా? ఓకే. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే నేను కంప్లీట్గా ఫుల్లీ అటెన్షన్ అండ్ అలర్ట్, చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉన్నప్పుడు కంప్లీట్ సైలెంట్ మైండ్లో ఆ వాట్ ఈస్ అనేది చాలా లైట్ గా ఉండనట్టు చూస్తూ అలా కంటిన్యూ చేస్తే అసలు వాట్ ఈస్ లేకుండానే వెళ్ళిపోయింది. అది ఫస్ట్ స్టేజ్ అండ్ ఇస్ ద రైట్ యాక్షన్ వస్తుంది, క్లియర్. సెకండ్ స్టేజ్ లో ఈ అటెన్షన్ ఇవి ఉన్నప్పుడు వాట్ ఈస్ వస్తుంది, కొంచెం ఓకే వాట్ ఈస్ అనేది దాన్నే వితౌట్ అబ్జర్వర్ కంప్లీట్ గా చేస్తున్నాను. ఆ వాట్ ఈస్ తో అప్పుడు ఓకే వాట్ ఈస్ జరుగుతుంది. సో ఆ మూమెంట్ లో వెళ్ళిపోతున్నాను ఆ అవేర్నెస్ లోకి, ఎందుకంటే వాట్ ఈస్ ని చూడగలుగుతున్నాం కాబట్టి కంప్లీట్ గా వీఆర్ అవేర్. మీ వాయిస్ కట్ అయింది. అసలు వాట్ ఈస్ అనేది లేదు. ఇదంతా 1 second లో జరిగితే ఎగ్జాంపుల్, దాంట్లో ఒక 50 రేషియోలో 1:50 సెల్ఫ్ వచ్చేస్తుంది, యాక్షన్ జరిగిపోతుంది. అసలు వాట్ ఈజ్ అనేది లేకుండా అసలు వాట్ ఈజ్ ఉంది, వాట్ ఈజ్ అబ్జర్వ్ చేస్తున్నాము ఆ కాన్సెప్టే వస్తుంది, ముందే సెల్ఫ్ వచ్చేస్తుంది. ఎంత స్పీడ్ అంటే అసలు అది ఎంత ఎనర్జీతో వస్తుంది, ఎంత స్పీడ్లో వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టంగా ఉంది. తర్వాత అప్పుడు రాంగ్ యాక్షన్ అయిపోయినాక వాట్ ఈజ్ మళ్ళీ ఇట్స్ టూ లేట్. అప్పుడు వాట్ ఈజ్ ఉన్నా కూడా నాకు అంత వర్త్ అనిపిస్తలేదు వాచింగ్ ద వాట్ ఈస్. ఈ 3 stages జరుగుతున్నాయి సార్. అవును. థ్యాంక్ యూ. వెల్కమ్.
సో థర్డ్ స్టేజ్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అంటే అంత సెల్ఫ్ ఎంత స్పీడ్ ఎంత ఎనర్జెటిక్ వస్తుంది అంటే ఇట్స్ వెరీ హై. ఎస్. సో థర్డ్ స్టేజ్ నుండి సెకండ్ ఫస్ట్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అంతే సార్. Don't try it, but see that you are missing it. That's all. అంటే ఇక్కడ యాక్చువల్గా శివ గారు ఇక్కడ చూడటానికి ఒక మీరు చెప్పారు కదా స్పీడ్గా వస్తుంది అని. ఎస్ ఇట్ ఈస్. దానికి ఒక శక్తి అవసరం. అంటే అంతకన్నా స్పీడ్గా చూడడానికి కావలసిన ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ ఇమ్మీడియట్ ఎనర్జీ విత్ ఫేస్ దట్ టు సీ దట్. అలాంటి శక్తి అసలు ఎలా కలుగుతుంది, ఎలా వృధా అవుతుంది మనలో, ఇది ముందు మనం గమనించాలి. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అలాగా మనందరి జీవితాల్లో కూడా జరుగుతుంది కాబట్టి, నాట్ ఓన్లీ ఇన్ యువర్ లైఫ్. అయితే వాట్ ఈజ్ని చూడటానికి చాలా శక్తి అవసరమే. కానీ వాట్ షుడ్ బి అనేటువంటి విషయంలో ఇందాక మన దక్షిణామూర్తి గారు చెప్పినట్టు, నా కోపం ఉంది, నాకు శాంతం కావాలి అనే విషయం ఉంది. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, దాని ఆలోచనలు అవతలకు వెళ్ళాలి. వాట్ షుడ్ బి అనే విషయాల మధ్య ఏమవుతుంది, వాట్ ఈస్కి వాట్ షుడ్ బి అనేటువంటి విషయాలు ఉండడం వల్ల ఈ శక్తి చెదిరిపోతుంది. కాబట్టి ఆ వాట్ ఈస్తో ఉన్నప్పుడు దాని నుంచి పారిపోకుండా, అణిచిపెట్టకుండా, దాన్ని మార్చాలనే ప్రయత్నం చేయకుండా ఉన్నప్పుడు శక్తి ఏ విధంగానూ వృధా కాదు. అప్పుడు శక్తి అంతా ఒక్క దగ్గరే పేరుకుంటుందన్నమాట. అంటే ఒక్క దగ్గరే కాన్సన్ట్రేట్ అవుతుంది. అంచేత వాట్ షుడ్ బి అనే విషయం ఎప్పుడైతే వచ్చిందో ఏమవుతుంది, డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అలాగే దాని మధ్య వాట్ ఈస్తో ఉండటం అనేది జరగదు. అది తీసుకొని వెళ్ళిపోయి దాని గురించి ఇంకా ఆలోచించడం వల్ల వాట్ ఈస్తో సంబంధం తెగిపోతుంది. అయితే ఇక్కడ చాలా తక్కువ లిప్త కాలంలోనే మనసు వాట్ ఈజ్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది, చాలా స్పీడ్గా. అయితే అంత స్పీడ్గా చూడగలగటానికి ఒక శక్తి కావాలి కదా. ఆ శక్తి ఏంటి, వేస్ట్ అవుతుంది ఇక్కడ. ఎలాగ వేస్ట్ అవుతుంది, రెండు విషయాలుగా, ఇష్టం అయిష్టం అనే రెండు డైరెక్షన్, అంటే ఆ డైరెక్షన్స్తో వేస్ట్ అవుతుంది. అయితే ఆ శక్తికి మనం సపోజ్ శక్తి ఉంది అంటే, ఇష్టం అంటే వాట్ షుడ్ బి, వాట్ ఈజ్ అంటే ఇప్పుడు ఉన్న బాధ ఇష్టం లేదు, ఇప్పుడున్న భయం ఇష్టం లేదు. కాబట్టి ఆ శక్తికి ఒక డైరెక్షన్ అనేది మనం చూడకపోవడం వల్ల ఇస్తున్నాం. ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు ఏమైంది, అది డైరెక్షన్ ఇవ్వటం లేదు ఫ్రమ్ ఐ సెంటర్ నుంచి. అందువల్ల ఉన్నదాన్ని యథాతథంగా చూడగలుగుతుంది అన్నమాట. ఆ దర్శనంలో ఏమవుతుంది, స్పష్టత ఉంటుంది. అప్పుడు అది అసత్యాన్ని అసత్యంగా, సత్యాన్ని సత్యంగా చూడగలుగుతుంది. అప్పుడు ఆలోచనే అసూయని కలుగు చేసింది అనే విషయం తెలుస్తుంది. తిరిగి అదే దాన్ని మార్చాలని, దాన్ని అణిసి పారిపోవాలని దాని నుంచి దూరంగా ప్రయత్నిస్తుంది. ఈ ఫాల్స్నెస్ని ఒకరు నిజంగా చూడగలిగితే ఆ చూడటంలోనే శక్తి గ్యాదర్ అవుతుంది. సో ఎవ్రీ రైట్ సీయింగ్ విల్ బ్రింగ్ దట్ ఎనర్జీ. అంటే నిజంగా దాన్ని నిజంగా చూడగలిగితే, ఇందాక మనం అనుకున్నట్టుగా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది చూడగలిగితే, ప్రతి రైట్ సీయింగ్లోని, ప్రతి అలాంటి అవేర్నెస్లోని ఆటోమేటిక్గా శక్తి జనరేట్ అవుతుంది అన్నమాట. శక్తి కూడగొట్టుకుంటుంది. అంచేత వాట్ ఈజ్ నుంచి దాటి వెళ్ళే ప్రయత్నంలో శక్తి వృధా అవుతుంది. వాట్ ఈజ్తో ఉండడంలో శక్తి పేరుకుంటుంది. కాబట్టి ఐడియల్ ఆర్ ది వాట్ షుడ్ బి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఎందుకంటే
మనం అసలు భయపడిపోతాం. ఎందుకు ఉండడం లేదంటే వాట్ ఈజ్ని ఒకవేళ అలాగే చూస్తే జీవితం మారిపోతుందేమో, తెలిసిన దాని నుంచి దూరం అయిపోతామేమో, ఫంక్షనల్ లైఫ్ నుంచి ఇంకేదైనా అయిపోతుందేమో అనేటువంటి ఒక భయం కూడా చాలా మందిలో ఉంది. కాబట్టి ఆ వాట్ ఈజ్ని అంత దగ్గరగా చూడడానికి కూడా భయం. ఎందుకంటే తెలిసింది వదులుకోలేడు మనిషి, కానీ తెలియని దానికోసం ఆశపడతాడు, అది కూడా కావాలని. కానీ ఇది వదిలితే కానీ అది లేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటే కానీ, నిజంగా అవగాహన అనేది కలిగితేనే కానీ, మనిషికి ఉన్న దాని మీద అవగాహన కలిగితేనే కానీ అప్పుడు దాని నుంచి విడుదల కలగదు. అవగాహన ఉండాలి అంటే దాంతో ఉండాలి. మిమ్మల్ని నేను అవగాహన చేసుకోవాలంటే మీతో నేను ఉండాలి, మీతో కొన్ని రోజుల కాలం గడపాలి. అప్పుడు మీరేంటో, మీ అభిప్రాయాలు ఏంటో, మీ మనస్తత్వం ఏంటో నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది అన్నమాట. సో అలా కాకుండా మనం నిరంతరం జరిగేది ఏంటంటే వాట్ ఈజ్ని అబ్జర్వ్ చేయటంలో మనకి ఏమవుతుందంటే వాట్ ఈజ్ని చూడటానికి కూడా ఒక్కోసారి భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే దాని నుంచి పారిపోవాలనిపిస్తుంది, దాని నుంచి ఉండాలనిపించదు, అది దూరంగా జరిగిపోవాలనిపిస్తుంది. ఒక్కోసారి మీరు చెప్పినట్టుగా అది వేగంగా వస్తుంది. ఒక్కోసారి ప్రెజెంట్లో ఒక ఇన్సల్ట్ జరిగింది నాకు అనుకోండి, ఆ ఇన్సల్ట్ నేను చూస్తుంటే ఏమైంది, చాలా వేగంగా నేను రిప్లై ఇచ్చేసాను దానికి, తిరిగి ఇన్సల్ట్ చేసినట్టుగా ఒక రియాక్షన్ వచ్చేసింది నా నుంచి. అంత వేగంగా వచ్చింది. అయితే చూడడం ప్రారంభించినా వచ్చింది. అక్కడ ఆ శక్తి అంత ఆ లెవెల్లో చూడటం లేదనమాట. అంటే అంత హై లెవెల్లో ఆ స్పీడ్లో ఆ శక్తి దాన్ని అటెండ్ అవ్వలేకపోతుంది. అంటే నిరంతరం మన మనస్సు ఎక్కువ ఆక్యుపై ఉంటుంది, ఏదో విషయాలతో ఉంటుంది, ఏదో గందరగోళంలో ఉంటుంది, ఏదో కాన్ఫ్లిక్ట్లో ఉంటుంది. కాబట్టి శక్తి వృధా అవ్వడం వల్ల మనకి సైలెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది రోజు భాగంలో చూస్తే. సో సైలెన్స్ అనేటువంటిది మనలో పెరిగినప్పుడు, నిశ్శబ్దత అనేది పెరిగినప్పుడు, ఆ స్పేషియస్నెస్ పెరిగినప్పుడు, ఆ నిశ్శబ్దత పెరిగినప్పుడు న్యాచురల్గా ఆ నిశ్శబ్దమే శక్తి, ఆ నిశ్శబ్దమే శబ్దాన్ని పూర్తి స్థాయిలో చూడగలదు. శబ్దమే మనకు వచ్చిన ఇమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్, ఇది శబ్దం. ఆ శబ్దాన్ని చూడగలిగే శక్తి దేనికి ఉంది? శబ్దానికి లేదు, మళ్ళీ నిశ్శబ్దానికి ఉంది. సో ఆ నిశ్శబ్దం మన నిత్య జీవితంలో పోగొట్టుకున్నాం. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు ఆ నేను చేస్తున్న ప్రక్రియ, ఆలోచనలు, ఈ భావాలు, ఈ వాట్ ఈజ్ అనేదే కదా నేనంటే. అబ్జర్వర్ ఈజ్ ది వాట్ ఈజ్, అండ్ వాట్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వర్. సో అందుకని అందులోంచి వస్తుంది అంటే మనం అబ్జర్వర్ని గమనిస్తున్నట్టు. ఎక్కడి నుంచి గమనిస్తున్నాం? వితౌట్ ది అబ్జర్వర్. కాబట్టి అలాగే చూడటంలోనే సైలెన్స్ అనేది ప్రారంభమైంది. ఈ సైలెన్స్లో నుంచే మనం దాన్ని ఎదుర్కోవడం వీలవుతుంది అన్నమాట. అంచేత సైలెన్స్ ఉండేటువంటి ఒక స్థాయి చాలటం లేదు. అక్కడ చూసాము, కానీ ఆ స్థాయి చాలటం లేదు. అందుకనే దాని వేగం ఎక్కువైంది. అది మీ థర్డ్ స్టేజ్లో అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మీరు శబ్దము అని రిఫర్ చేశారు కదా సార్, శబ్దము అంటే ఆడ కాన్ఫ్లిక్ట్స్ అంతేనా? శబ్దం అంటే థాట్ ఈజ్ నాయిస్, the I is noise, the conflict is noise, or whatever thought is noise. And psychologically, the fear and the sensation, transformed sensation also shabdam. Yes, shabdam. Okay, thank you. అది చూస్తే సరిపోతుంది అన్నమాట, చూడగలిగితే. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. మశ్చేంద్ర గారు. మీరు చాలా లోతుగా విశ్లేషించిన తర్వాత మాట్లాడడానికి మీకు దారి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం వాటిని ఉన్నదిని
తెలుగులో ఉన్నది అని దానికి సమానార్థం. దీన్ని పదాలకు మనం వాడుతున్న భాషకు ఆవలగా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మీరు పరిశీలకుడు గురించి మాట్లాడారు, చిట్ట అబ్జర్వర్. ఇక్కడ పరిశీలకుడే పరిశీలన వస్తువు తెలుసు. అయితే పరిశీలకుడే పరిశీలన వస్తువు అయినప్పుడు తను సంపూర్ణంగా పరిశీలించలేడు. అయితే తనే అది అని గమనించినప్పుడు వాట్ ఈజ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు. అయితే మరి ఈ ఉన్నది నుంచి ఆ ఉన్నది ఏదైతే ఉన్నదో దాని యొక్క సమస్త స్వరూపాన్ని మంచి గ్రహించగలుగుతున్నాడా? మొత్తం గ్రహిస్తే నేను ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతున్నాను. నేను ఈ మామూలుగా ఆ మనుషులు ఉండే స్థితిలో ఉండకుండా ఒక వేరైన జీవితాన్ని, ఏమాత్రం సంఘర్షణ లేని జీవితాన్ని గడుపుతాను. అయితే అలా గడపడలేదు ఎవరు ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఉన్నదాని పరిశీలనలో ఆ ఫ్యాక్ట్ ఏదైతే ఉన్నదో ఆ యథార్థం తాలూకు స్వరూపాన్ని మనిషి సమగ్రంగా గ్రహించడం లేదు. దాని చుట్టూ పదాలు మనం అనుకున్నా, దాని చుట్టూ మనం చూస్తున్నామని అనుకుంటున్నా చూడడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక పరిశీలకు లేని పరిశీలన ఒక అన్డివైడెడ్ హోల్నెస్ అనే లేదా ఒక మాటల కన్నది ఒక శక్తి అనేది ఉన్నది. దాంట్లో కంపాషన్ అనేది ఉన్నది. నిజంగా ఆ కంపాషన్ మనకు లోపించడం వలన లేకుంటే దాన్ని గ్రహించకపోవడం వలన ఈ వాట్ ఈజ్ ని ఉన్నదాన్ని చూడడం లేదు. ఎందుకంటే వాట్ ఈజ్ ని చూడాలని ప్రయత్నించే ఏ మనిషి అయినా వాట్ ఈజ్ గానే మారిపోతుంది. అంటే ఉన్నదానిలో భాగంగా మారిపోతుంది. నేను యుద్ధం చేస్తున్నాను, యుద్ధంలో నిరంతరం రకరకాల సంఘర్షణలో కొట్టుకుపోతున్నాను. దాంట్లో మార్పు కోసం ప్రయత్నించే మరో ఒక మనిషిగా మామూలు పరివర్తకుడుగా మారిపోతున్నాను. సంపూర్ణంగా మారాలంటే, సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ ఫ్యాక్ట్ ఏదైతే ఉన్నదో వాట్ ఈజ్ లో ఏ సందర్భంలోనైనా అతి సూక్ష్మంగా నేను దాన్ని చూస్తున్నాను. ఎందుకంటే లక్షల సంవత్సరాలుగా మనిషి పరిణామం చెందుతూ ఈ స్థితికి వచ్చిన తర్వాత మానసిక అంతరంగిక విషయం అనేది అది సూపర్ఫిషియల్ లెవెల్ పైన. అంటే ఇక్కడ హోల్గా దాన్ని చూడడం లేదు. దుఃఖం ఉన్నప్పుడు ఆ దుఃఖానికి అనేకమైన శాఖలు, ఆ శాఖలకు వేలునుకొని ఇంకొన్ని శాఖలు ఉన్నాయి. అవన్నీ పరస్పరం ముడిపడి ఉన్నాయి. ఆ పరస్పరం ముడిపడి ఉన్న ఆ శాఖలు భయంకరమైన నిబద్ధతలో, కండిషనింగ్ లో ప్రవేశిస్తూ ఉంటాయి. దాన్ని కరిగించాలంటే అనంతమైన ఆర్ద్రతనే కావాలి. అనంతమైన ఆర్ద్రతలో దాన్ని అటెన్షన్ అనవచ్చు. ఎందుకంటే నేను అటెన్షన్ అంటే నేను ఉద్ధరించుకునే అటెన్షన్ ఎక్కువ సార్లు, నన్ను బాగుపరుచుకునే అటెన్షన్ ఎక్కువ. ప్రపంచ మానవాళికి సంబంధించిన సంఘర్షణ అంతా ఒక దుఃఖంలోనే ఉండొచ్చు. ప్రపంచ మానవాళికి సంబంధించిన సుఖం ఛాయలన్నీ ఒక గిచ్చర్లో కూడా ఉండొచ్చు. దాన్ని నేను చూడగలుగుతున్నాను. ఎంత సూక్ష్మమైన స్థాయిలో దాన్ని పట్టుకోగలుగుతున్నాను. ఎందుకంటే మనుషులందరూ అసావధానతలోనే ఇన్అటెన్షన్ లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఆ ప్రవాహంలో కొట్టుకుని పోవడం వల్ల ప్రవాహానికి ఎదురీదడం కూడా కష్టం. అయితే ఆ ప్రవాహంలో పోతూ ఆ ప్రవాహం ఏంటో నేను చూస్తున్నాను. ఆ ప్రవాహంలో పోతున్నప్పుడు చూడడం కష్టమైనట్టుంది. అంటే ప్రవాహంలో ఎన్నో విషయాలు మారిపోతాయి.
సామాజిక చిత్రాలు మారిపోతుంటాయి, ఆంతరంగిక భావనలు మారిపోతుంటాయి, అన్నీ మారిపోతుంటాయి. ఆ క్షణం మారిపోతున్న దాంట్లో ఒక సమూల విప్లవం తీయడానికి నేను సంపూర్ణంగా నా శక్తిని వినియోగిస్తున్నాను. లేదా ఈరోజు నాకేదో దుఃఖం కలిగింది కాబట్టి నేను రామకృష్ణ గారికి వచ్చి, సార్ నాకు కొద్దిగా దుఃఖ విమోచన కలిగించండి అని కోరుకుంటున్నాను. అయితే అసంతుష్టి అనే పదాన్ని కూడా కృష్ణమూర్తి ఇంకో రకంగా వాడాడు. డిస్కాంటెంట్ ఉండాలన్నా, డిస్సాటిస్ఫాక్షన్ ఉండకూడదన్నా డిస్కాంటెంట్, దీన్ని తెలుసుకోవాలని, దానిలోకి వెళ్ళాలని ఆ పదం ఈ విధంగా వాడినట్టు నాకు గుర్తు. అయితే ఇలాంటి డిస్కాంటెంట్ అనేది ఆ లోపలికి, ఇంకా లోపలికి మనిషిని తీసుకెళ్తూ అక్కడ దాన్ని చూడగలం. అంటే అది ఎంత సింపుల్ అంత కాంప్లెక్స్ కూడా అని చెప్పారు. అలాంటప్పుడు, అలాంటి సందర్భంలో నిరంతరం అది ఒక చర్యలాగా, ఎందుకంటే మీరు అన్నట్టు చూడడమే ఆ చర్య, దాన్ని చూడడమే, దానిలోకి వెళ్ళడమే పరివర్తన. వాట్ ఈజ్ విషయంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, కానీ మీరు చెప్పినట్టు వాట్ ఈజ్ అనేది నేనే, వాట్ ఈజ్ అనేది అబ్జర్వర్. ఈ వాట్ ఈజ్ అనే దీంట్లోనే ఈ దీంట్లోనే మనిషి పూర్తి దుఃఖాన్ని అనుభవిస్తుంది. అయితే ఈ వాట్ ఈజ్ సంపూర్ణంగా చూసిన క్షణాన నాలో మార్పు జరుగుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నా అవగాహన. థ్యాంక్ యూ మత్స్యేంద్ర గారు. ఇప్పుడు మనకి క్షణక్షణం మారుతుంది కదా ఈ వాట్ ఈజు, దాన్ని ఉన్నది ఉన్నట్లు ఎప్పటికప్పుడు చూడగలగడానికి వీలు అవ్వటం లేదు అని నేను అనుకుంటే, మళ్ళీ నాలో ప్రశ్న వచ్చింది అనమాట. అలాగ వీలు అవ్వకపోవడానికి ఏంటి కారణం, ఏముండాలి ఏం ఉండకూడదు నాలో అనేసి. సో దాన్ని చూస్తే ఏమవుతుందంటే, సిద్ధాంతాలు, నమ్మకాలు, దాంట్లో కట్టుబడి ఉండడం ఒకటి. మనం ఒక విషయాన్ని ఖండించడం, అసహించుకోవడం, దీన్ని మార్చే ప్రయత్నం, అదుపు చేయటం, తప్పించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసేది ఎవరు? నేను నుంచే చేస్తున్నాం. ఆ వాట్ ఈజ్ కూడా నేనే, మళ్ళీ నేను నుంచే చూస్తున్నాం. కాబట్టి చూడటం అనేది అక్కడ సాధ్యం కాదు. అంటే నేనుతోనే నేను డీల్ చేస్తున్నాం. అంచేత ఆ నేనుతో నేనుని డీల్ చేయడం వీలు కాదు. ఇందాక మత్స్యేంద్ర గారు కూడా అదే విషయాన్ని కూడా చెప్పారు. అయితే దాన్ని చూడటానికి ఏంటి ఉండాలి? గాఢమైన కుతూహలం. ఫస్ట్ మనకి అంత గాఢమైన కుతూహలం లేదు జీవితంలో. ఎన్నో విషయాల మీద గాఢమైన కుతూహలాలు ఉన్నాయి, కానీ దీని మీద మంచిదే అనిపిస్తుంది, చూడాలి అనిపిస్తుంది, చూస్తున్నాం. కానీ గాఢమైన కుతూహలం అంటే మొత్తం మన బీయింగ్ అంతటిలోని ఆ కుతూహలం అనేది లావాలాగా మరగటం లేదు. ద ఫ్లేమ్ లేదనమాట. దెర్ ఇస్ నో ఫ్లేమ్. తర్వాత పూర్తిగా అర్థం చేసుకోవాలి అనేటువంటి తీవ్ర ఆకాంక్ష లేదు. నాట్ విత్ ది మైండ్, బట్ ఆ సీయింగ్లో అర్థం అయిపోతుంది. కానీ ఆ సీయింగ్ అనేది నిజంగా మన జీవితంలో మనం దాన్ని నిర్లక్ష్యం చేశాము. అంటే మన జీవితం ఏంటో చూడాలి, మన మనసు ఎలాగ పనిచేస్తుందో చూడాలి, నా ఆలోచనలు ఎలాగ వచ్చిపోతున్నాయో చూడాలి అనేటువంటి ఆకాంక్ష తీవ్రంగా లేదన్నమాట. తర్వాత తీవ్రమైన తపన లేదు. తర్వాత దాని మీద అనురాగము లేదు, ఎఫెక్షన్ లేదు. ఆ వాట్ ఈజ్ మీద అక్కర లేదు. అక్కర అంటే కేర్, తెలుగులో అక్కర అనొచ్చు దాన్ని. సో కేర్ లేదు, ఎఫెక్షన్ లేదు. అంటే వాట్ ఈజ్ని చూడటంలో జడ్జిమెంట్ ఉంది, ఖండన ఉంది. ఇవి ఉంటే వాట్ ఈజ్ని చూడటం లేదు. అంటే అప్పుడు ద్వంద్వాలు ఉన్నాయి. అంటే ఉన్నది మళ్ళీ దానికి ఐడియల్, కోపం శాంతం, భయం ధైర్యం.
ఇలాగ ఆదర్శం అనే హింస అహింస, ఆదర్శం అనే ద్వంద్వాల నుండి అప్పుడే స్వేచ్ఛ వస్తుంది. అంటే చూడటం అనేటువంటిది ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఆ ఉన్న దాని మీద ఎఫెక్షన్, కేర్ ఉండాలి. ఇఫ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ యూ ఆర్ ఎ చైల్డ్ ఆర్ ఎనీథింగ్, I must have affection and care about that. But I want to avoid always the what is, suppress what is, and run away from what is, and want to change the what is with an ideal. So, అందువల్ల ఏమవుతుంది? I am not affectionate, I am not caring. If one is care and one has a care and affection on what is, అప్పుడు ఏమవుతుంది? Then you కెన్ బీ విత్ వాట్ ఈజ్. మీరు దాంతోనే ఉండగలరు, నేను దాంతోనే ఉండగలను. అంచేత ఒకటి అది లేదు, ఇంకోటి గాఢమైన కుతూహలం. అంటే జీవితంలో మొత్తం ఇది అత్యంత ఇంపార్టెంట్ కదా అనేటువంటిది ఇంకా వెలగలేదు లోపల పూర్తిగా. అందుకనే తలభాగమైనటువంటి ఆ చూడటం అనేటువంటి విషయాన్ని కాళ్ల భాగానికి చేర్చాము. కాళ్ల భాగమైనటువంటి జీవితంలో అనేక విషయాలకి, అంతవంతమైన విషయాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దాన్ని తల భాగానికి చేర్చాము. కాబట్టి కాళ్ళు ఉండవలసిన చోట తల, తల ఉండవలసిన చోట కాళ్ళు ఉంటే జీవితం అస్తవ్యస్తం అవ్వదా? కాబట్టి అతి ముఖ్యమైన విషయం నిజంగా చూడటమే. జీవితంలో అంతకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. ఇట్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్. ఈ విషయం హృదయంలో పూర్తిగా నాటుకుపోవాలి. అణువణువున రక్తంలో, హృదయంలో, శరీరంలో, ద హోల్ బీయింగ్ ఆ సీయింగ్ అనేది నాటుకుపోవాలి. అంటే దాని యొక్క ముఖ్యత, దాని యొక్క గాఢత, దాని మీద తపన, దాని మీద ఆకాంక్ష, దాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటి విషయంలో తన పూర్తి స్థాయి ఈ అటెన్షన్ అంటే శ్రద్ధ, దాని మీద మళ్ళీ దాని మీద ఒక కుతూహలంతో పాటు ఒక అక్కర, కేర్, అఫెక్షన్, ఇవన్నీ దాని మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాట్ ఈజ్ని చూడటం అనేది సహజంగా జరుగుతుంది. అందులో తిరిగి తిరిగి ప్రయత్నపూర్వకంగా మనం వచ్చిన దాన్ని చూడాలి అని పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే అది ఒక్కసారి ఆ ఫైర్ అవేకెన్ అయిందంటే లోపట ఆ చూడటం అనేది దాని తాలూకాదు. అప్పుడు ఏంటవుతుందంటే వాట్ ఎవర్ కమ్స్ అది ఆటోమేటిక్గా చూడటం అనేది జరుగుతుంది. దాని నుంచి నేర్చుకోవడం జరుగుతుంది, అవగాహన వస్తుంది దాని మీద. అప్పుడు దాని నుంచి ఫ్రీడమ్ కూడా వస్తుంది. కాబట్టి ఆ చూడటం అనేటువంటిది కలగకపోవడానికి కారణం మనకి చూడటానికి ఒక భయం కూడా ఉంది. రెండోది సిద్ధాంతాలు, నమ్మకాలు ఖండించడం, అసహించుకోవడం, వీటితో పూర్తిగా మన మనస్సు అంతా కూడా దాన్ని రకరకాల తాళ్ళతో కట్టేశామన్నమాట. ఫ్రీడమ్ లేదు చూడటానికి. అంచేత దాని నుంచి తప్పించుకోవడం అనేదే మనస్సుకు తెలుసు, అదుపు చేయడమే మనస్సుకు తెలుసు, పారిపోవడమే మనస్సుకు తెలుసు, మార్చేయడమే మనసుకు తెలుసు. కాబట్టి ఈ చర్యలు ఉన్నంత వరకు చూడటం అనేది సాధ్యం కాదు. అంచేత దాని ముఖ్యత చూడాలి, దాని మీద తపన ఉండాలి, దాని మీద ఆకాంక్ష ఉండాలి, దాని మీద అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక హృదయ స్పందన ఉండాలి, పరిశీలనాత్మకత ఉండాలి, ఆ తర్వాత అక్కడ అనురాగం ఉండాలి, అక్కడ కేర్ ఉండాలి. ఉంటే తప్పకుండా అది అక్కడ ఉన్నది చూడటం అనేది అక్కడ జరుగుతుంది అన్నమాట, ఆటోమేటిక్గా జరుగుతుంది అది. సో అది దాని గురించి ఎందుకు ఇంకా చూడలేకపోతున్నాను, ఎందుకు ఈ స్టేజ్లో అలా వస్తుంది, అలాగ వస్తుంది అంటే ఇవన్నీ సఫిషియెంట్గా మనలో లేవని అర్థం. కాబట్టి ఏది లేదో చూడాలి అంతే. కానీ ఆ లేని దానికోసం మళ్ళీ ప్రయత్నం చేయడం కాదు అది. కానీ ఇది లేదు అని చూడటం వల్ల అది ఉంది. అంటే ఏది లేదో అది చూడాలి, అది చూస్తే ఆ లేనిది ఉంటుంది. అంచేత మనం అది చూడటం లేదు, అదే ఆ ఏది లేదో అనేది చూడటం కూడా వాట్ ఈజ్. సో కాబట్టి అది గమనించాలి.
ఇంకా ఇంకైనా అవగాహన పంచుకుంటారు. సార్ నేను బిందుని సార్. బిందు గారు చెప్పండి సార్. ఒక క్వశ్చన్ సార్, ఏంటంటే ఇలాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనల్ని చూస్తున్నప్పుడు మరి ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది సార్. మేబీ ఐ డోంట్ నో, నాది కరెక్ట్ ఆలోచన కాదు. మరి మనకి ఎవరి మాటలు నచ్చట్లేదు సార్. ఎవరు ఏదన్నా మాట్లాడినా సరే అవి చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. డిఫరెంట్ గానా? అంటే వినపడటం లేదమ్మా, కట్ అయింది టోన్. సార్ వినిపిస్తుందా? అంటే మీరు వీడియోలోకి రాకపోతే వినిపిస్తుందేమో అమ్మా, కొంచెం కట్ అవుతుంది టోన్. ఇప్పుడు చెప్పండి సార్. ఎవరైనా మాటలు ఎక్కువసేపు విన్నా చాలా చిరాగ్గా అలా అనిపిస్తుంది సార్. ఇంకా అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే అంత నచ్చట్లేదు. ఇవన్నీ మనం ఊరికే అన్నెసెసరీగా మాట్లాడుకోవటమే కదా, ఊరికే దీంట్లో ఏమీ లేదు అన్న ఒక అభిప్రాయానికి వస్తుంది మనసు అయితే. ఏ విషయమైనా, ఏదైనా సరేనా? ఏ విషయమైనా సరే. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదన్నా మాట్లాడినా సరే అది ఏదన్నా కొంచెం ఎక్కువ ఎమోషనల్ గా ఉన్నా సరే, కొన్ని ఎవరైనా సరే వాళ్ళు ఏదన్నా విషయాలు చెప్తున్నా సరే నాకు పెద్దగా వినాలని ఫస్ట్ నుంచి అనిపించదు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది సార్. అవి వినాలన్నా సరే అంత ఆసక్తిగా అనిపించటం లేదు. అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఆహ్లాదకరంగా ఉండొచ్చు మనసుకి, కొన్ని విషయాలు అనాహ్లాదాన్ని కలిగించవచ్చు, కొన్ని విషయాలు బోర్డమ్ ఇవ్వచ్చు, విసుగు కలుగుతుంది ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా, కొన్ని విషయాలు వినాలి అనిపిస్తుంది. అయితే ఈ మనసులో ఈ చాయిస్ ఉంది కదమ్మా, అంటే ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది వినాలి, ఇది అంతగా వినాల్సిన అవసరం లేదు, పట్టించుకోక్కర్లేదు అనే చాయిస్ ఉంది కదా. సో ఆ చాయిస్ సెల్ఫే కదా, ది అబ్జర్వరే కదా. ఎందుకంటే అది గతంలో మనకున్న అభిప్రాయాలు, కొన్నిటి మీద ఇష్టం, కొన్నిటి మీద అయిష్టం ఉండబట్టి ఇప్పుడు దాన్ని ఫ్రెష్గా ఏం జరుగుతుందో దాని మీద అభిప్రాయాలు వర్క్ చేస్తున్నాయి. ఈ అభిప్రాయాలే నేను కదా, కాబట్టి అక్కడ అది ఆగిపోయాలని అనిపిస్తుంది. ఇంకోటి అయితే కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది, వినాలి అని అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వరకు ఉన్న అభిప్రాయాలు ఆ నుంచి వస్తుంది, అంటే ఆ అభిప్రాయాలతో ఉన్న నా నుంచి వస్తుంది. అంటే ఇక్కడ ఏ అభిప్రాయము లేకుండా నేను వినగలనా అనేది అతి ముఖ్యం అన్నమాట. అంటే దీన్ని ఒక కళగా చెప్తున్నారు. ఏంటంటే అంటే వినడం అనేటువంటిది ఏంటి అంటే అక్కడ ఒప్పుకోవడం గురించి కాదు, తిరస్కరించడం గురించి కాదు, ఒక విషయాన్ని మెచ్చుకోవడం గురించి కాదు, లేదా ఆ విషయంలో ఆసక్తి చూపించకపోవడానికి కాదు, కానీ విషయాన్ని వినడం అనేది వినడమే. అంటే అక్కడ వినేవాడు లేకుండా వినడం అనే ప్రక్రియ జరిగినప్పుడు వినేవాడు ఎవరు? నేనెవరు? నా అభిప్రాయాలు, నా గత జ్ఞానం, నా నిర్ణయాలు, నా ఇష్టాలు. ఆ నేను లేకుండా, ఆ కేంద్రం లేకుండా వినగలిగినప్పుడు అప్పుడు వినేవాడు లేకుండా వినటం. అలా వింటున్నప్పుడు ఒకవేళ అందులో ఏదైనా సారాంశం ఉంటే ఉంటుంది, లేకపోతే పోతుంది అన్నమాట. అంతేగాని అక్కడ ఎప్పుడైతే వినేవాడు వచ్చాడో అక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది కదా, కాబట్టి అతను ఎంపిక చేసుకుంటాడు. ఎంపిక చేసుకున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది అదుపు చేయాలను,
అది నుంచి పారిపోవాలను, ఆపేయాలను. సో ఈ ప్రయత్నం పుడుతుంది, దాంట్లో ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. సో అప్పుడు మనం వినడం లేదన్నమాట. సో వినడం అనేది ఏంటి అంటే అభిప్రాయాలు లేకుండా, ఆ కేంద్రం అనే దాంట్లో ఇష్టం అయిష్టం లేకుండా వినగలగటం. అంటే వినేవాడు లేదు అక్కడ. వినేవాడు ఎవరు? ఇష్టాయిష్టాలతో ఉండేవాడు, అతను లేడు. అప్పుడే నిజంగా వినటం జరుగుతుంది. అప్పుడు బోర్డం ఉందా, ఇష్టం ఉందా? రెండు లేవు, జస్ట్ వింటున్నారు అంతే. అలా వినటం వల్ల ఏమీ అవ్వదు. అంటే అక్కడ ఏదైనా ఒక విషయం ఉంటే అది గాలికి ఊగుతుంది, లేదా అంటే నేల వాలిపోతుంది, లేకపోతే ఏదైనా జరుగుతుంది. అక్కడ ఏది లేదనుకోండి, ఆ మొక్కే లేదనుకోండి, గాలి వీస్తే ఆ మొక్కకి ఏంటంటే ఆ మొక్క లేనప్పుడు ఏమవుతుంది భూమికి? అలాగా భూమి నుంచి గాలి వెళ్ళిపోతుంది. ఆ మొక్కలాగా మనం ఉన్నాం అన్నమాట. ప్రతి చిన్నదానికి మనం కదిలిపోతున్నాం కదా. అది సార్ నేను కామెంట్ యాడ్ చేయొచ్చా? సార్ ప్లీజ్. ఐ థింక్ బిందు గారు అడిగిన క్వశ్చన్ నాకు 99% అర్థమైంది. ఎందుకంటే ఇదే క్వశ్చన్ నాకు ఇంతకుముందు వచ్చింది. ఆవిడ అడిగేది ఏంటంటే, మనం మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ, సీయింగ్ ఈజ్ యాక్షన్ అని. కొన్ని విషయాలు చూడడంలోనే మనకు అర్థమైనప్పుడు మళ్ళీ మాటల అవసరం ఏముంది? కొంతమంది ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడితేనే ఏదో యాక్షన్ చేసినట్టు అని వాళ్ళు చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడడం వల్ల ఏంటంటే మన సైలెన్స్ డిస్టర్బెన్స్ అవుద్ది. అప్పుడు నాకు ఇలా కలిగిన అనుభూతి ఏంటంటే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, దీని అవసరం ఏంటి, ఇక్కడ వర్డ్స్ అవసరం లేదు కదా. ఏదైనా ఒక పిచ్చి పని చేస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడే మనకు అర్థం అవుద్ది సరైన పని కాదు. దానికి మళ్ళీ మనం ఫర్దర్ ఫాలో అప్ క్వశ్చన్స్ చేసామనుకోండి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా చేస్తున్నారు ఏంటంటే దట్ కాజెస్ డిస్టర్బెన్స్ టు యువర్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సైలెన్స్. నాకు తెలిసేనంటే అది ఆవిడ అడుగుతున్నారు. మాటలు అవసరం లేని చోట మాటలు మాట్లాడి ఆ సైలెన్స్ ఆవిడ అడిగింది అది కాదని. కాదండి, ఓకే సరే అండి, అయితే నాకు అనుకున్నా. బట్ మీరు చెప్పింది కూడా కరెక్టే ఒక విషయంలో, ఒక స్థాయిలో 100% రైట్. బట్ ఇక్కడ సినారియో అది కాదేమో అనిపిస్తుంది నాకు. బిందు గారే చెప్పాలి విషయం. సార్ ఇక్కడ can I come in, sir? Please, sir. Yeah, definitely. Sir, I have an image about myself. I have an image about the other person. Yes. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను నా వైఫ్. The moment I say my wife, I have an image about her and I have an image about myself. Sure. ఆమె ఏమో చెప్తా ఉంటుంది, I try to listen to her. But most of the time it irritates you. You say, what is she talking about? Atla aithundi. Even serious discussions la. So it is very important to observe anamata. I have an image about myself and a husband that I know better than her. Okay. And I'm observing from my image, I'm observing the image I have about my wife. I say she doesn't know anything about it. Yes. So it is extremely difficult. I think Mrs. Bindu may be referring to these conversations. I'm not very sure. But I'm saying it's extremely difficult to pay attention. I may try to pay attention, but it becomes extremely challenging. So even if it is not between husband and wife, any other person also, it's the images I have and images that I have over the other person. So it is extremely difficult, Anamata. We have to observe that I have an image about myself and also about the other person. Can I observe? That is a question, sir. Ante, sir. Yes, sure. That is all. సార్ అంటే ఈ రెండు క్వశ్చన్లు కూడా కొంచెం రిలేటెడ్ గా ఉంటది నా క్వశ్చన్. ఏంటంటే సార్, ఇప్పుడు ఎప్పుడైనా కొలీగ్స్ తో ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా ఏదైనా ఒక టాపిక్ గురించి కూడా చాలా మంది కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటదంటే వాళ్ళు చేయగలుగుతారు కానీ చెయ్యాలని ఉంటది, కానీ అక్కడ వాళ్ళు బాగా కంపేర్ చేసేసుకుంటారు పక్కన వాళ్ళతో. అప్పుడు అనిపిస్తా ఉంటుంది, ఎందుకు ఇలా చేస్తారు అన్నది ఒక రకమైన విని విసుగ్గా అనిపిస్తుంది. అక్కడ కూడా మనం గనక యాజ్ ఇట్ ఈజ్ గా చూడగలిగితే మీరు చెప్పినట్టు విసుగు గాని బోర్డు అలా రాకూడదు కదా. కాకపోతే అప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు కూడా నాకైతే నాలో రియాక్షన్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. అప్పుడు మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ లైక్ ఏ బయాస్డ్ కైండ్ ఆఫ్ లిజనింగే కదా.
అంటే ఇక్కడ చూడండి బిందు గారు, నాలోని ఇమేజెస్ ఉన్నాయి, అలాగే అతనిలోని ఇమేజెస్ ఉన్నాయి. అవును సార్. నేను నా ఇమేజెస్ తో నేను వ్యవహరిస్తూ ఉంటాను, అతని ఇమేజెస్ తో ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ద ఇమేజెస్ అంతా కలిపితే ఆయన కదా, ఆయన ఎవరు? ద ఇమేజెస్ ఇన్ టైమ్, ఫార్మ్డ్ ఇన్ టైమ్, ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ద ఇమేజెస్. సో ఆయన చూస్తున్నప్పుడు ఏంటవుతుంది, సెల్ఫ్ అనేది అలాగే ప్రవర్తిస్తుంది కదా, అందులో విచిత్రం ఏంటుంది? సో యు ఆర్ సీయింగ్ అండ్ with joy how the self is working. So not my wife or my child or anybody, but the self is working like that. So because the self is conditioned, self has images, self has likes and dislikes. So how can it behave otherwise? ఇంకోలాగా ఎలా ప్రవర్తించగలుగుతుంది? సో కాబట్టి can I see that? Can I see that not as a person, but as the self which is in me and which is in everybody? So the self is working there. So my self is working here. So can I see that self working? That is the what is. Can I see that? Not condemning, not judging, not disliking or liking. Can I see that? It is, of course, it is difficult, but it is not impossible. Sir, inkoti ikkada, I mean, I say they are being judgmental. Can I observe I am being judgmental too? Yes. That is very essential. Yes, I have to see that. Somebody has commented it, and I have to see that. And I am commenting on that. And you are also judgmental. If I reply that, it's a reaction. So naturally, this goes on between husband and wife. See that. So ఏదో కండెమ్ చేస్తుంది ఆవిడ, నిజంగా హస్బెండ్ లో తప్పు లేదు సంథింగ్. సో ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఈవిడ అన్నిదాన్ని ఈవిడ ప్రూవ్ చేయడానికి సమర్థించుకోవడానికి ఆవిడ ప్రయత్నిస్తుంది. దట్ ఈస్ సెల్ఫ్ అగైన్. అంటే ఇంకోటి ఉంది సార్, కొంతమందితో మాట్లాడామనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడినా ఒకే రకంగా మాట్లాడతారని మనం లోపల మనమే జడ్జిమెంట్ చేసేసుకుంటాం ముందే, వాళ్ళ మాట కూడా వినకం. అవును. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ప్రతి దాంట్లో అలాగే ఉంటది కాబట్టి. ఇమేజ్ ఉంది ఆల్రెడీ వాళ్ళ గురించి మనకి. అది అందుకని అలాగే అనుకుంటాం. అనుకుంటే మరి ప్రతిదీ కూడా అలాగే కనిపిస్తుంది కూడా కదా. అలాగే కనిపిస్తుంది సార్. దట్స్ వాట్ ఐ నాకు అనిపిస్తుంది సార్, అప్పుడు మాట్లాడేటప్పుడు నేను చూడాలి అని అనిపిస్తుంది, కానీ నా మనసు జడ్జ్ చేసేస్తా, ఈవిడ ఇలాగే మాట్లాడుతుంది, ఇంతకన్నా పెద్ద తేడా ఉండదు వీళ్ళు మాట్లాడే దాంట్లో అని అది ముందే చెప్పేస్తుంది, ఎంత చూద్దామన్నా సరే. అంటే మనం చూడటానికి మొదలెట్టినప్పుడే కళ్ళద్దాలు వచ్చి మనకు కళ్ళకి అతుక్కుంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఆ కళ్ళద్దాలు ఏంటి? ద ఒపీనియన్స్ అబౌట్ మీ అండ్ అదర్స్. ఆ కళ్ళద్దాలు వచ్చి అప్పుడు ఏవో రెడ్ గ్రీనో లేకపోతే ఎల్లో ఏదో కళ్ళద్దం తగిలితే దాంట్లో నుంచి చూస్తాం తప్పకుండా. సో అప్పుడు వీ హ్యావ్ టు సీ దట్. ఇదంతా కూడా చాలా చాలా అసాధ్యమైనది కాదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్, కానీ చాలా డిఫికల్ట్ అది. బట్ ఆ ఎరుక ఉన్న చోట అది అసాధ్యం కాదు. ఆ ఎరుక అనేది మిస్ అవుతున్నాం కదా అక్కడ. అంటే ఒక పాయింట్ సార్, ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే ఇట్ క్లిక్స్ ఇమ్మీడియట్లీ. ఎస్. ఒక్కొక్కసారి ప్రయత్నపూర్వకంగా చేసినా సరే అది క్లిక్ అవ్వదు. ప్రయత్నపూర్వకంగా చేస్తే ఎప్పుడో క్లిక్ అవ్వదు. అయితే గనక ఏదో అలాగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏదో అయినట్టు అనిపిస్తుంది, కానీ లేకపోతే మీరు చెప్పినట్టు ఒక దాంట్లోంచి ఇంకోటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కంటిన్యూషన్. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అలా క్లిక్ అయిందంటే దాని అర్థం ఏంటంటే అట్ దట్ మూమెంట్ ది మైండ్ ఈస్ సైలెంట్. ఓకే. సో ఇట్ ఈస్ ఏబుల్ టు సీ దట్. అది క్షణం. Sir, probably
when it clicked at that point, and sir, I liked it, and therefore I say it is perfectly all right also. Yes, definitely. What happened? I liked it. I said that's perfectly all right. That is the game of the self. That is the game of the self. Yes, sir. Yes, true. సో సార్ చెప్పండి. ఇక్కడ కొందరు చెప్తున్నప్పుడు వింటుంటే విసుగు అనిపిస్తుంది, కొందరు చెప్తున్నప్పుడు వింటుంటే సంతోషం అనిపిస్తుంది. ఆ విసుగు అనిపించినప్పుడు ఆ విసుగు అనేది వాట్ ఈస్ లో ఉంటుంది, ఆ విసుగునే చూడాలి యాజ్ ఇట్ ఈస్ వితౌట్ జడ్జిమెంట్, ఆర్ అది అవసరం లేదు అది మళ్ళీ సబ్ జడ్జిమెంట్ చేయకుండా ఆ విసుగునే చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా డిసపియర్ అయిపోతుంది. అంతే కదా సార్ కాన్సెప్ట్? అవును. అక్కడ ఉండే డిస్ట్రాక్షన్ ఏంటి? నేను అది చూడడం కష్టంగా ఉంది, వినడం కష్టంగా ఉంది, ఎందుకు అంత రిపిటేషన్, అవసరం లేదు అని ఏదో కామెంట్ వస్తుంది. దట్ ఈస్ ది డిస్ట్రాక్షన్. అదే విసుగు కదా. సో అది చూడాలన్నమాట. డిస్ట్రాక్షన్ లేకుండా చూడడం కోసం అనే మోటివ్తో కాదు. బట్ దెర్ ఇస్ ఎ సైలెన్స్, బట్ దెర్ ఇస్ నాయిస్. అండ్ డోంట్ ట్రై టు బి సైలెంట్, బట్ సీ ది నాయిస్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ ఇసుక అవుతుంది అంటే ఇరిటేషన్ కదా సార్? విసుగు అంటే ఒక డిస్లైకింగ్, ఒక రకమైన డిస్లైకింగ్, ఒక బోర్ కొడుతుంది అన్నమాట. మీరు ఎక్కువ మాట్లాడుతుంటే ఐఎమ్ గెట్ బోర్డ్. ఓకే. సార్ నాకు క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఈ డిస్కషన్ అన్ని చేసుకుంటున్నాం కదా సార్, ఇదంతా అయిపోయాక ఓకే సైలెంట్ లో ఉందాము అన్నప్పుడు, ఓకే నేను చూస్తున్నాను అన్నప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుని అన్ని, అంటే నేను సైలెంట్ గా ఉంటున్న టైంలో కదా, అంటే ఏదో బుక్ నాలెడ్జో లేకపోతే ఇప్పుడు మన డిస్కషన్ నాలెడ్జో అది కూడా ఒక ఇంటరప్షన్, అది ఒక డిస్ట్రాక్షన్ అంటారు సార్. అంటే ఆ టైంలో సైలెంట్ గా ఉండడం కాదు. ఇప్పుడు మనసు మామూలుగా నిశ్చింతగా మామూలు కూర్చుంది అనుకోండి, ఉంటే ఈ క్షణంలో ఒక హర్ట్ వచ్చింది, మీకు ఎవరైనా ఏదో అన్నారు, అది అక్కడ అంతకుముందు లేదు, సడన్ గా వచ్చింది. అదేంటి మళ్ళీ అదేంటైంది, మళ్ళీ ఈవేళ గంట తర్వాత రేపు ఎల్లుండి అలా కంటిన్యూ అవుతుంది కదా. సో అలాగే ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది కదా అని బాగా మనసులో ముద్రపడినప్పుడు అది కూడా రిపీట్ అవుతుంది. కానీ హర్ట్ అంత ఎక్కువ రిపీట్ అవ్వదు, కొంచెం రిపీట్ అవుతుంది. అలాగే మనం ఇంత శ్రద్ధగా విన్నాం అనుకోండి ఈ విషయాలన్నీ, ఈవేళ మీరు కూర్చుంటే ఆ విషయాలన్నీ మళ్ళీ ఆలోచన రూపంలో, స్మృతి పదంలో జ్ఞాపకాలుగా విన్నది కొంచెం కొంచెంగా వస్తుందన్నమాట. వస్తుంటే దాన్ని చూస్తున్నారు. దాన్ని చూడటం వల్ల మీకు విసుగు అనిపిస్తుందా, ఇష్టం అనిపిస్తుందా, లేకపోతే ఏదీ లేకుండా అసలు కేవలం అది వస్తున్న విషయాన్ని చూడగలుగుతున్నారా? అలాగ చూడగలగడంలో కూడా సైలెన్స్ ఉంది. అదే సార్, అంటే ఇప్పుడు ఆ సైలెన్స్ లో అలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూస్తున్నాను అలా ఉన్నప్పుడు, అంటే సడన్ గా ఓకే, అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఓకే ఇలాగా థాట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, అంటే నా సెల్ఫ్ ఎంటర్ అవుతుంది అని, అది కూడా అంటే ఒక నాలెడ్జ్ కింద వస్తుంది. అంటే అలా చెప్పాలి, నాకు అర్థం అవట్లేదు సార్. అంటే అక్కడ కూడా అక్కడ ఏంటవుతుందంటే ఒక రిఫ్లెక్షన్ వచ్చింది మీకు. అంటే ఆ చెప్పిన దాంట్లో ఒక లాజిక్, ఒక హేతుబద్ధత, తర్వాత అందులో ఉండే ఒక వాస్తవికత లాగా, అందులో నుంచి ఒక మంచి విషయం, ఒక ట్రూత్ లాగా మీకు కనిపించింది. ఆ కనిపించింది రిపీట్ అయ్యి మీరు మళ్ళీ చూస్తున్నారు దాన్ని. సో చూడటంలో మీకు నిశ్శబ్దం ఎక్కడ పోయింది? నిశ్శబ్దం ఎక్కడ పోద్దంటే కాన్ఫ్లిక్ట్లో పోతుంది. నిశ్శబ్దం ఎక్కడ పోద్ది? అలా ఉండదాన్ని నచ్చకపోతే వస్తుంది, లేదా ఏదో ఒక దాన్ని కోరుకుంటూ దాని గురించి తప్పిస్తూ దాని గురించి
అది వెంబడిస్తూ నాకు అది కావాలి అనుకున్నప్పుడు వస్తుంది. ఉన్నదాన్ని వదిలేసి ఇంకేదో దాని గురించి ప్రయత్నించినప్పుడు వస్తుంది శబ్దం. ఇవన్నీ చేస్తేనే వస్తుంది శబ్దం. నిశ్శబ్దం ఇవన్నీ చేయలేదనుకోండి, జస్ట్ ఇప్పుడు వచ్చిన టీచింగ్ వెనక్కి వచ్చి వింటున్నప్పుడు ఆ థాట్ ఇప్పుడు మీరు వింటున్నప్పుడు మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తుందా? ఇప్పుడు మీరు వింటున్నప్పుడు లేదు సార్. అంటే అప్పుడు మళ్ళీ నేను దాన్ని డిసగ్రీ ఎందుకు వస్తుంది అన్నప్పుడు అప్పుడు నాకు నాయిస్ వస్తుంది. అంటే ఏంటి అక్కడ ఇప్పుడు వింటున్నప్పుడు ఏమీ లేదు, కానీ మీరేమనుకుంటున్నారంటే సైలెన్స్ గా ఉన్నాను కదా, అది మళ్ళీ నాయిస్ కదా, అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని మీరు మళ్ళీ థాట్ తో ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఓకే సార్. అదేనా? అంతే సార్. అదేనా? అప్పుడు మరి గందరగోళం, అప్పుడు డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. బట్ యు ఆర్ క్వైట్లీ లిసనింగ్ ఇట్ అండ్ నో రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఇస్ నాయిస్, రెసిస్టెన్స్ ఇస్ డిస్టర్బెన్స్ అండ్ నాట్ వాంటింగ్ ఇట్ అండ్ you are feeling that there is no silence here, so why should it come? And if you are not wanting it or wanting it, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు there is an observer, అప్పుడు డిస్టర్బెన్స్ కదా. అవును సార్. అంటే అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి సార్. అంటే అక్కడ కూడా ఇంకా నో ఒపీనియన్ ఏమీ లేకుంటే అది కూడా we just need to be ఇంటర్ఫియరెన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇంటర్ఫియరెన్స్ అనేది అబ్జర్వర్ కదా, ఆ ఇంటర్ఫియరెన్స్ డిస్టర్బెన్స్, దట్ ఏ కాన్ఫ్లిక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. So it becomes very difficult, or maybe, I'm not getting the right word. When I say I should observe, so one thought is saying the other thought it should observe. So that is the most difficult aspect of it. Manam chusta unte what is important is I don't see that I'm not looking at it. I never observe that. I never see what is. So it becomes so extremely difficult. The moment I want to observe, the moment I want to maintain silence, the moment I want to understand, the moment I want to know what K is talking about, again, I'm back to my conditioning. This is the most difficult aspect of it. I read K and I say, this is what he's saying. That is an interpretation of mine. I don't know what K is saying. K, he in fact also said many times that the what is this truth, what is this God, and then he says when you remain with what undergoes a transformation, etc., etc., etc. So each time I read Kada, I keep interpreting whatever he says. That is, I don't say I'm interpreting. I say that is what K is saying. And each one of us seems to be reading and we seems to be interpreting what he says. That is the most challenging to observe. What is being said? I mean, if the moment I say K is saying that, again I'm lost. Again I make K an authority. This is what he's saying. That knowingly or unknowingly, I would say unknowingly itself, I make him an authority. So when I read also, I say I'm reading K. That is again the challenge, sir. It is very difficult. I mean, to see that how I'm looking at things. The moment I say I should not look at it, Atlanagani, again, it's difficult. So what makes me see things as they are is essential. Is there so much pain in me, or I'm sensitive, or there's some love, affection? What is that makes me look at it? Why should I look at it? I mean, unless there is
So what is happening there, na family la em echundo, it when there is so much of suffering and pain, out of that there is something, I may see things. I may have a insight into what is happening because the pain is so much. Or I'm very sensitive about what happens to my wife or to my child. Because I'm sensitive, there is probably, I want to do something about it. I want to know what it is, why it is happening. Otherwise, that the so-called enquiry, kada, why am I doing this enquiry is a big challenge, sir. I'll beyond my family, the family out there, the world much bigger than this. That's a family. What is happening out there? ఎంత ప్రాబ్లమ్స్ ఉంది. ఇప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర పోతా ఉంటే పక్క చర్చ్ ఉన్నది. చర్చ్ నుంచి అందరు బయట వస్తా ఉన్నారు. వన్ లేడీ ఈజ్ ఆస్కింగ్ 90% of the people, అంటే నేను చూస్తున్నాను, maybe I must have seen 20-30 people, none of them, వాళ్ళు ఎవరు ఆమెకు ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళు చర్చ్కి పోయినారు, వాళ్ళు గుడికి పోతారు, వస్తారు, కానీ మనము ఆమెకు సఫరింగ్ అవుతున్నది అండ్ దెర్ ఇస్ నో ఫీలింగ్. అంటే వాళ్ళు చూస్తారు కదా, దిస్ ఇస్ ఇరిటేషన్ ఇన్ దేర్ ఐస్. వై ఇస్ దిస్ లేడీ అలైవ్, ఆమె ఉండకుంటే ఎంత బెటర్, దిస్ వరల్డ్ విల్ బి బెటర్ ఆఫ్. So we are so insensitive anamata. And am I really sensitive, or there is so much pain in me that I want to find out, question, inquire. Adi essential kada sir. That is what I think, sir. So ఇప్పుడు ఆనంద్ గారు ఐ మస్ట్ సీ అనేటువంటి దాంట్లో కాదు, దాంతో అప్రోచ్ అవ్వలేము. ఇప్పుడు సపోజ్ ఐ హ్యాడ్ ఎన్ యాబ్సెస్ ఆన్ ది లెగ్ అనుకోండి, ఇట్స్ వెరీ పెయినింగ్. సో నేను ఆ పెయిన్ని చూడాలి అని చూస్తానా, లేకపోతే పెయిన్ ఉంది కనుక దాన్ని చూస్తున్నానా? చూడాలనే ప్రయత్నం లేదు అక్కడ, బట్ పెయిన్ ఉంది. ఆ పెయిన్ని చూడాలనే ప్రయత్నం లేదు, కానీ పెయిన్ ఉంది కనుక చూస్తున్నాను, అక్కడికి ఆ భాగాన్ని చూస్తున్నాను. అలాగే మనిషి జీవితంలో దుఃఖం ఉంది, నా జీవితంలో భయం ఉంది, ఆందోళన ఉంది, తర్వాత సంఘర్షణ ఉంది. ఇదంతా కృష్ణమూర్తి గారు పాయింట్అవుట్ చేశారు, కానీ కృష్ణమూర్తి గారిని కోట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే అది మిస్ అయ్యి మీరు ఇంకేదో జీవితంలో ఇంకేదో భగవంతుడినో లేకపోతే ఆత్మనో లేకపోతే మరేదో అన్వేషిస్తున్నారు, ఇంకెక్కడికో పోతున్నారు. కానీ జీవితం చూడండి, ఇది ఉంది, ఇదే వాట్ ఈస్. ఇదెందుకు ఈ పెయిన్ని మీరు ఇంకా గమనించలేదు, అందులో కొట్టుకుపోతున్నారు. ఆ పెయిన్ ఉంది చూడండి అంటున్నారు, అంతే అని చెప్పింది. సో హీఈస్ నాట్ ఎన్ అథారిటీ దేర్, హీ జస్ట్ హీఈస్ ఓపెనింగ్ అవర్ ఐస్ టువర్డ్స్ సంథింగ్. అంటే అక్కడ మనం చూపిస్తున్నారు అంతే. సో ఐఎమ్ సీయింగ్ దట్ ఐఎమ్ సీయింగ్ దట్ దెర్ ఇస్ పెయిన్. ఎస్. సో ఆ పెయిన్ అనేటువంటిది ఉంది, అక్కడ ఉంది. సో ఆ పెయిన్ ఏంటి అనే విషయాన్ని పరిశోధించే వాళ్ళు కృష్ణమూర్తి గారు కాదు. నా పెయిన్ ఎవరు చూడాలి? కృష్ణమూర్తి గారు కాదు, నేనే చూడాలి. నా కాలుకున్న పెయిన్ నేనే చూడాలి, నా మనసులో ఉండే బాధ నేనే చూడాలి. అంచేత ఐఎమ్ సీయింగ్ ఇట్. అంటే దాన్ని ఐస్ వేసి కనబడకుండా చేయాలా, ఆయింట్మెంట్ రాయాలా, లేదా అంటే ఒక మందు వేయాలా, లేకపోతే అక్కడ కట్ చేయాలా అసలు ఆ పెయిన్ లేకుండా? అంటే లేకపోతే దాని నుంచి మర్చిపోవడానికి డ్రింక్ చేయాలా, ఏదైనా ఒక లిక్కర్ ఏదైనా తీసుకోవాలా, మత్తు మందు, లేకపోతే నిద్రమందు తీసుకోవాలా? సో దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. సో ఏం చెప్తున్నారు? మీరు పారిపోతున్నారు చూడండి పెయిన్ నుంచి. ఆర్ యు ఎస్కేపింగ్, ఆర్ యు వాంట్ టు సప్రెస్ ఇట్ విత్ ఐస్, అది కూడా చూడండి. ఆర్ యు ఆర్ వాంట్ టు చేంజ్ దట్ పెయిన్, అది చూడండి అంటున్నారు. సో ఐఎమ్ సీయింగ్ ఇట్. కృష్ణమూర్తి ఈజ్ నాట్ ఎన్ అథారిటీ దేర్, బట్ ఈస్ జస్ట్ awakening us.
టు ది పెయిన్. అంటే సెన్సిటివ్గా దాన్ని చూడడానికి చెప్తున్నారు అన్నమాట. సో చూస్తున్నాం, మనం చూస్తుంటే యాక్చువల్గా అది పూర్తిగా దాంతో ఉండకపోవడం వల్లే మనకి జీవితంలో దాని గురించి అర్థం కావడం లేదు అనే విషయం తెలిసింది మనకి. కాబట్టి నేను దాని నుంచి పారిపోను, దాని నుంచి అణిచిపెట్టను, దాన్ని సప్రెస్ చేయను, దాన్ని మార్చాలని చూడను. కానీ అది ఏంటి అనేది మాత్రమే చూస్తూ ఉన్నాను, అంటే జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. అది దాన్ని ఏంటో దాంతో ఉన్నాను అక్కడ అని చూస్తూ ఉన్నాను. అంటే కృష్ణమూర్తి గారు చెప్పారని చూడటం లేదు, కానీ ఇలా పారిపోవడం వల్ల లేకపోతే అణిచిపెట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు అని తెలుసుకొని చూస్తున్నాను. చూస్తుంటే ఏంటవుతుంది, ఆ పెయిన్లోని పూర్తిగా ఉండే దాని నేచర్ ఏంటి, దాని యొక్క ఎందుకు అది కలిగింది, దెబ్బ వల్ల వచ్చిందా, ఏమొచ్చింది అని దాని కాజ్ కూడా నాకు తెలిసిన తర్వాత సో ఐ హ్యావ్ గాన్ ఇన్ టు ది కాజ్, ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. అండ్ దెన్ అప్పుడు నాకు అది ఎలా నివృత్తి అవుతుందో కూడా తెలిసింది. కాబట్టి అది అర్థం చేసుకోవటం వల్ల దాని నుంచి నేను బయటపడ్డాను. అందువల్ల ఏంటైంది, ఇక్కడ మాటలు అనేవి ఇప్పుడు ఉన్నాయి. మనం వీఆర్ యూజింగ్ సో మెనీ వర్డ్స్ ఫర్ ది టీచింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్సో వీఆర్ యూజింగ్ వర్డ్స్ ఇన్ అవర్ లైఫ్ టు అండర్స్టాండ్ లైఫ్. అండ్ ఆల్సో వీఆర్ ఎండ్లెస్లీ టాకింగ్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. ఇప్పుడు చాలామంది ఉన్నారంటే, ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో మాట్లాడతారు, ఇంకేదేదో మాట్లాడతారు. అంతా కూడా అలాగా మాట్లాడుతూనే ఉంటారు. అయితే మాటలు ఆగితే అప్పుడేమవుద్ది, చూచేవాడికి చూడబడేదానికి మధ్య సంభాషణ లేదు కదా. అంటే చూచేవాడికి వాస్తవానికి ఉండే మధ్య సంభాషణ లేకపోతే ఏమవుతుంది అంటే, ఫ్యాక్ట్ ఉంది, ఆ ఫ్యాక్ట్ని గురించి ఒకడు చూస్తాడు. అయితే చూసిన తర్వాత ఆ ఫ్యాక్ట్ గురించి మాట్లాడతాడు. అంటే ఫ్యాక్ట్కి ఆ చూడటానికి మధ్య వర్డ్స్ లేకపోతే మాటలు ఆగిపోతాయి కదా, అప్పుడు వాస్తవాన్ని చూడగలడు. అంచేత వాట్ ఈజ్లో పూర్తిగా ఉండడం అంటే ఘర్షణ లేని జీవితం. అంటే అక్కడ భవిష్యత్తే లేదు ఆ జీవితంలో. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఎట్ ఆల్, కంప్లీట్లీ గాన్. అంటే అక్కడ కేవలం చూడటంలో ఫ్యూచర్ ఉంది అని అంటే అర్థం ఏంటి, నేను పనిచేస్తుంది. పాస్ట్ ఉంది అంటే నేను పనిచేస్తుంది. కాబట్టి దేర్ ఇస్ నో సైకలాజికల్ టైం, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎండెడ్ ఇన్ సీయింగ్ ద వాట్ ఈస్ ఫుల్లీ. అంటే కాన్ఫ్లిక్ట్ అనేది లేదు. కాన్ఫ్లిక్ట్ లేకపోతే అక్కడ భవిష్యత్తే లేదు. ఎప్పుడైతే ఈ పరిసమాప్తం అవడం అది ఏంటవుతుందంటే అదే ఎనర్జెటిక్ లైఫ్ అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అటువంటిది నిజంగా అటువంటి ఎనర్జీ కానీ ఎదురైతే నిజంగా వాట్ ఈస్ని సక్సెస్ఫుల్గా మనం చూడగలుగుతుంటే ఏ క్షణానికి ఆ క్షణం ఎవ్రీ రైట్ సీయింగ్ ఆఫ్ ది వాట్ ఈస్, ఇట్ ఈస్ రైట్ సీయింగ్ ఎవ్రీ క్షణం. మన అంటే ఎన్లైటన్మెంట్ అది కాదు. ఎన్లైటన్మెంట్ అనేటువంటిది ఒక ఎండ్ కాదు అది. సో ఇట్ ఈస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. అండ్ వెన్ ఐ సీ మై ఇగ్నరెన్స్, మై ఇల్యూషన్స్, మై పెయిన్, my suffering, and my jealousies, and my hatred, and my sorrow and fears and all that, from changing moment to moment of the what is, అది నేను చూస్తున్నప్పుడు ఏమవుతుంది, శక్తివంతమైన ఒక జీవితం వస్తుంది. అంటే ఎవ్రీ రైట్ సీయింగ్ విల్ గివ్ ట్రెమెండస్ ఎనర్జీ. ఆ శక్తి ఏంటి అది, బికాజ్ ఇట్ హ్యాస్ అది డైరెక్షన్ ఇంతవరకు సెల్ఫ్తో చేసింది. నా ఫ్యామిలీ ఇది అది 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 నేను అని కాన్ఫ్లిక్ట్లో వెళ్ళిపోతుంది ఆ డైరెక్షన్లో. సో ఇట్ ఈస్ వేస్టింగ్. సో ఆ శక్తి ఇప్పుడు డైరెక్షన్ లేదు, బికాజ్ ది సెల్ఫ్ ఈస్ నాట్ వర్కింగ్ దేర్. అప్పుడు ఇట్ బికమ్స్ ఇంటెలిజెన్స్, అప్పుడు ప్రజ్ఞ అవుతుంది. అది ఏంటవుతుంది, దట్ ఈస్ ది అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇది లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆక్యుపైడ్ మైండ్లో మీరు చెప్పారు ఒక ఎగ్జాంపుల్, చర్చికి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, ఎవరు కూడా ఒక లేడీ ఉంది చాలా దిక్కుమాలింది, ఆవిడ గురించి ఎవరు సెన్సిటివ్గా లేరు. ఫ్యాక్ట్. సో ఎందుకు లేరు
ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ఉండే నమ్మకాలు, అభిప్రాయాలు, అలవాట్లు, సిద్ధాంతాలు, ఇటువంటి వాటిలోనే ఆక్యుపైడ్ మైండ్తో కోరికలు, భవిష్యత్తు, వీటితో నిండిపోయి ఉంది మైండ్. సో అంత నిండిపోయిన మనసుకి సెన్సిటివిటీ ఎక్కడ ఉంటుంది? కెన్ ఇట్ అబ్జర్వ్ అంటే చిరిగిపోయిన వస్త్రాలతో నిలబడి ఉన్నటువంటి ఆ స్త్రీని చూడగలదా అటువంటి మైండ్? ఒక చెట్టును చూడగలదా? పుష్పించిన పుష్పంలో ఉంటే వచ్చినటువంటి ఒక సువాసనను అనుభవించగలదా? ఆ కొండని, ఆకాశాన్ని, నక్షత్రాన్ని చూడగలదా? లేకపోతే మనుషుల్లో ఉండేటువంటి ఒక దుఃఖాన్ని, భయాన్ని చూడగలదా? తనలో ఉండేదాన్ని చూడగలదా? ఏది చూడలేదు. కాబట్టి నిజమైన ఆ సెన్సిటివిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ దెర్ ఈస్ ఏ రైట్ సీయింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. అప్పుడు ఆ సెన్సిటివిటీ ఉదయిస్తుంది, అప్పుడు ఆలోచనలు అనేవి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిలాసఫీ ఆఫ్ కృష్ణమూర్తి. వెన్ వీ సీ దట్ ద రైట్ సీయింగ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ అస్ in what is, then automatically triggers it automatically. Naturally, the sensitiveness or love or compassion are not words. అవి వర్డ్స్ కానే కాదు. దోస్ ఆర్ సర్టన్ స్టేట్స్. అంటే అవి మాటలతో చెప్పడానికి, వర్ణించడానికి వీల్లేని విషయాలు అవి. అంటే ఎప్పుడైతే ఈ వాట్ ఈజ్లో వాట్ ఈజ్ని చూడటం జరుగుతుందో, వాట్ ఈజ్ అంటే ది అబ్జర్వర్, ది సెల్ఫ్, అది ప్రోబింగ్ అనేది ఏం జరుగుతుంది అనేది గమనిస్తాము. ఆ గమననలో ఏమవుతుంది? అది ఆగుతుంది, నిశ్శబ్దం వస్తుంది. సో ఆ నిశ్శబ్దంలో మాత్రమే ఎవ్రీథింగ్ అంటే కొత్త విషయాలు ఆవిర్భవిస్తాయి. ఆ కొత్త విషయాలే మనసుకు తెలియని ఆ ప్రేమ అనండి, లేదా అంటే ఒక కంపాషన్ అనండి, లేకపోతే ఒక సెన్సిటివిటీ అనండి, కేర్ అనండి, ఇదంతా కూడా మన జీవితంలో మనకు కొంత తెలుసు. సెన్సిటివిటీ తెలుసు, కేర్ తెలుసు, కొంత అనుభవం ఉంది. బట్ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ వెన్ వీ కంప్లీట్లీ అబ్జర్వ్ వాట్ ఈస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. సో దట్ ఈస్ ఎన్ ఎండ్లెస్ గోయింగ్. అది నాట్ దట్ ఇట్ ఈస్ అన్ ఎన్లైటన్మెంట్ అనే ఎండ్ కాదు. అది ఎండ్లెస్గా లెర్నింగే. అది ఫ్రమ్ టైమ్ టు టైమ్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద అంటే మన భార్యతో ఉన్నప్పుడు, భర్తతో ఉన్నప్పుడు, పిల్లలతో ఉన్నప్పుడు, సమాజంలో ఉండేటప్పుడు, లేకపోతే ఒంటరిగా ఉండేటప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు, వినేటప్పుడు, ప్రతి క్షణము వాట్ ఈజ్ అనేటువంటిది ఏం చేస్తుందనే చూడటంలో వచ్చిన నిశ్శబ్దములో నుంచి నిజమైన ఇంటెలిజెన్స్ అవేకన్ అవుతుంది. అది వర్డ్ కాదు. సో అటువంటిది సంభవించినప్పుడు మాత్రమే వీ కెన్ అండర్స్టాండ్ సంథింగ్ విచ్ ఈస్ not of the mind. It do not belong to the mind, not to the known. So తెలిసిన విషయాలది కాదు అది. సో అది జీవితంలో సంభవించాలి, ప్రయత్నం వల్ల రాదు. అర్థం చేసుకోలేము దాని గురించి. ఇట్ ఈస్ ట్రూ. అంటే what I am saying, sir, even to inquire in life, to inquire, I mean there has to be something. I mean, I have to be sensitive about it. There's a pain or suffering or whatever it is. There is suffering in me. I am sensitive, I say. I mean, I say there's a pain. But then my conditioning is so strong, I escape from it. I never remain with it. Can you observe that is a question? Yes. If I'm sensitive, if it was care in me, if there was an affection in me, then what I see out in the world, there's so much suffering, so much of pain, will it be there is a question. So I'm not saying it is not there, but there's an understanding of that pain, that suffering. And K also said, even if one person can see that, it's good enough, because it impacts the human consciousness. So if I want to inquire seriously, the question is, am I really troubled by what is happening, or I find all kinds of escapes? Even my inquiries, are they escapes? Even reading Krishnamurti, are they my escapes? I need to look at it very strongly. That's what I feel. I need to look at it. Yes, definitely. Yes, sir. That is what I meant. Yeah. So the inquiry also, what you have said, rightly said, but the inquiry should begin. The inquiry is not just with the observer, but the inquiry is
what is that inquiry? It's a big question. So the inquiry is the probing into the what is. It is probing. So అంటే అది పరిశీలన, ఒక పరిశోధన. అది వాట్ ఈజ్ వచ్చింది. సో వాట్ ఈజ్ ఇట్ వీఆర్ సీయింగ్, నాట్ టు గివ్ ఎ రిప్లై ఫ్రమ్ ద మైండ్, not to give a reply from the Krishnamurti's books or the knowledge we have, the personal experience. Those are not replays. Those are not probing the instruments, but probing means seeing and being with it. So, dantloni, first of all, the consciousness outside is not different from the consciousness inside. So, both are one. So, అందుకని when I probe into myself and go into it, ఏమవుతుందంటే there is an understanding about this self comes. సో ఆ సెల్ఫ్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ అందుకే ఆ సెల్ఫ్ నోయింగ్ అనేటువంటిది ప్రారంభం అవుతున్నప్పుడు ఏమవుతుందంటే I can see the outside wars, calamities, cruelty, and the everything what is there, what is going on. So చాలా గొప్ప ఏంటది హింస, వాట్ ఈస్ కాల్డ్ వైలెన్స్, క్రూయల్టీ, ఇదంతా కూడా డిజాస్టర్ అండ్ థాట్లెస్నెస్, ఇదంతా చూడటం అనేది ఏంటి, నాలోని కూడా అది చూశాను గనక నేను ఇప్పుడు అది కూడా చూడగలుగుతున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విదిన్ మీ బట్ ఆల్సో అవుట్ సైడ్ మీ. సో both these things I am sensitive. So before that I am inquiring, I am probing, I am questioning into myself that about what is seeing the what is, and going with the thought and its growth and its dimensions and all the nature and the structure of its reality. అంటే దాంట్లో ఏం జరుగుతుంది అనేది నేను చూడబట్టి ఏమవుతుందంటే now I became sensitive about all these things. Otherwise లేకపోతే ఏమవుతుంది, I am swaying with everybody, అంతా వెళ్ళిపోతుంది, అంతా దాంతో ప్రపంచం ఎలా వెళ్తుందో అలాగే వెళ్ళిపోతున్నాను మీడియోకోర్గా. సో అందుకనే ప్రపంచంలో ఏమవుతుంది, మీడియోక్రిటిక్ లైఫే జరుగుతుంది కానీ సెన్సిటివిటీ ఎక్కడా లేదు. దానికి కారణం ఏంటి అంటే nobody is looking at what is and what he is, what actually is going on. So when one observes, automatically everything comes out. The very observation is important, not to become something. Yes sir, correct. Vijay garu edo మాట్లాడాలనుకున్నారు. ఏం లేదు సార్, ప్రోబింగ్ గురించి చెప్పారు, అదే నాకు క్వశ్చన్ ఉండింది సార్. ది కాన్స్టెంట్ ప్రోబింగ్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది కృష్ణమూర్తి గారు ఒక పాయింటర్ లో మెన్షన్ చేశారు. సో కాన్స్టెంట్ ప్రోబింగ్ అంటే ఒక ఏదైనా సఫరింగ్ వచ్చినప్పుడైనా లేకపోతే కాన్స్టెంట్ గా ఆ వాట్ ఈస్ ని చూస్తా ఉండాలా అనేదే నాకు డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు విజయ్ గారు, ఇప్పుడు వాట్ ఈజ్ యొక్క రూపం ఏంటండి? వాట్ ఈజ్ యొక్క రూపం ఏంటి అంటే, వాట్ ఈజ్ అంటే అబ్జర్వరే కదా. అవును సార్. అబ్జర్వర్ తాలూకా స్వరూపం ఏంటి? డిస్కంటెంట్. ఓకే. ఒక దాని మీద ఉండడు. వాట్ ఈజ్ అంటే ఎప్పుడూ కూడా అబ్జర్వర్ అనేవాడు ఒక దాని మీద ఉండడు. ఒక సిద్ధాంతం నుంచి ఒక సిద్ధాంతం, ఒక మతం నుంచి ఒక మతం, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి, ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచన, తర్వాత ఒకటి అవ్వడం నుంచి ఇంకొక అవ్వడం, అలాగా కంటిన్యూస్ గా ఈ డిస్కంటెంట్ ఏం చేస్తుంది, కంటిన్యూస్ గా తిప్పుతుంది మనిషిని. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్ కదా. డిస్కంటెంట్ ఈస్ కాన్స్టెంట్ కదా, అబ్జర్వర్ ఈస్ కాన్స్టెంట్ కదా. Show me where there is no observer. Always it is there. So అందుకని ఏమవుతుంది, డిస్కంటెంటే అబ్జర్వరే వాట్ ఈస్. అయితే అది ఎప్పుడు ఉంది కనుక ఇట్ మస్ట్ బి అ కాన్స్టెంట్ ప్రోబింగ్ ఆన్ వాట్ ఈస్. బట్
ప్రోబింగ్ లేకుండా జస్ట్ మనం చూసాము చాయిస్లెస్ అవేర్నెస్ తో, అక్కడ ఆగింది థాట్. అందుకే మళ్ళీ వస్తుంది. విచారణ లేదు, దాని గురించి విచారణ లేదు, దాని గురించి పరిశీలన లేదు, పరిశోధన లేదు, దాని గురించి స్టేయింగ్ లేదు జీవితంలో. So there is no complete seeing and there is no understanding. So without understanding, what happens? It repeats. మీరు మళ్ళా మీ టాక్ లో ఇంకోటి చెప్పారు సార్, ఆలోచనని వెంబడించే ఎరుక కావాలి అన్నారు. అసలు అంత ఎరుక కష్టంగా ఉంది సార్. ఆలోచన అంతా అయిపోయినాకే రియలైజేషన్ వస్తుంది అనమాట, ఆ రికగ్నిషన్. అవును అవును. అది ఆలోచన వెంబడించే ఎరుక అంటే అది సెల్ఫ్ లో లేదు సార్. అట్లా సెల్ఫ్ ఉండంగా నోన్ లో జరగదు. అబ్జర్వర్ ఉండంగా, అబ్జర్వర్ ఉండంగా ఆలోచన వెంబడించే ఎరుక రావటం అంటే చాలా కష్టం అనిపించింది సార్ నాకు. అంటే ఇక్కడ ఒక చూడండి విజయ్ గారు, ఒక విషయం, వాట్ ఈస్ లో ఏదో ప్రత్యక్షమైంది. సపోజ్ ఏంటి ప్రత్యక్షమైంది? ఒక ఉదాహరణకి ఒక ఇన్సల్ట్ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే హర్ట్ వచ్చిందా? థాట్స్ వచ్చినాయి సార్. అదే థాట్స్ వచ్చాయి, అంటే మనసులో ఏదో సెన్సేషన్స్ వచ్చాయి, అంటే బాడీలో, బ్రెయిన్ లో, తలలో సెన్సేషన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు చూశారు. చూసిన తర్వాత ఏమైంది? తర్వాత సెన్సేషన్స్ ఆగుతున్నాయి, అలా కాన్స్టెంట్ గా అలాగే మీరు ఉంటే దాని మీద ఉంటే ఆగుతున్నాయి, మళ్ళీ కొనసాగుతున్నాయి, కొంచెం స్లో అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, క్యారీ ఓవర్ అవుతుంది. అక్కడ నా ఎక్స్పీరియన్స్ లో అక్కడ థాట్స్ ఏమి నాకు తెలియట్లేదు సార్. ఓన్లీ ఆ సెన్సేషన్, ఆ పెయిన్ఫుల్ సెన్సేషనే తలలో తెలుస్తుంది అనమాట, అంతే. ఇంకా అంటే దట్ స్టేజ్. తర్వాత క్యారీ ఓవర్ లో ఏమైంది? సినారియో గుర్తొస్తుందా లేదా? ఆ మాటలు వస్తుంది కదా, మళ్ళీ వచ్చింది. ఎందుకు ఈ సెన్సేషన్ వచ్చింది? ఆ సెన్సేషనే నన్ను అవేకన్ చేస్తుంది అనమాట, ఎందుకు ఈ సెన్సేషన్ వచ్చింది అనేది. అప్పుడు వెనక్కి వెళ్తే నాకు ఈ థాట్స్ వచ్చినాయి, అందుకే ఈ సెన్సేషన్ వచ్చింది అని తెలుస్తుంది. ఆ వ్యక్తిని చూసినప్పుడు మళ్ళీ ఆ గుర్తొచ్చింది, ఖాళీగా ఉన్నప్పుడు ఆ మాటలు మళ్ళీ రిపీట్ అయితే ఆ బాధ మళ్ళీ తెలిసింది. సో కాబట్టి ఏంటవుతుంది? థాట్ ఈజ్ రిపీటింగ్ అనమాట, కమింగ్. ఎందుకంటే హార్ట్ అనేది పూర్తిగా పోలేదు, ఉంది కనుక లోపల. అది వస్తుంది బయటికి. సో వస్తున్నప్పుడు అప్పుడు ఏంటవుతుందంటే అది ఎలాగొస్తుంది అనేటువంటిది దాన్ని మొదలంట చూడాలి అంటే అక్కడ అబ్జర్వరే వాట్ ఈజ్ గనక, వాట్ ఈజ్ ద అబ్జర్వర్ కనుక, సో అబ్జర్వర్తో కాకుండా అబ్జర్వర్ మూవ్మెంట్ చూస్తున్నాం అనమాట. దట్ ఈస్ ది వాట్ ఈజ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అబ్జర్వర్ ఆఫ్ ది థాట్. ది అబ్జర్వర్ ఇస్ థాట్. సో అది మూవ్మెంట్ అవ్వడం చూస్తుంటే ఆ మూవ్మెంట్ ఏం చేసింది? అది అలా కదిలి ఒక దాని మోటివ్ అర్థమవుతుంది. తర్వాత ఏ విధంగా అన్నారో అది తెలుస్తుంది. తర్వాత అది ఆ మాటలు ఎలాగ మన హృదయానికి హత్తుకున్నాయో, గాయపరిచాయో అది తెలుస్తుంది. కాబట్టి ఆ మాటల్ని మనం గుర్తుపట్టాము అనేది కూడా తెలుస్తుంది. ఆ మాటల్ని ఎలా గాయపరిచాయో దాని స్వరూపం అంతా క్లియర్గా తెలుస్తుంది. అంతా కూడా ఒక సినిమా రీల్ లాగా టోటల్గా మీరు చూడగలుగుతున్నారు అంతే. యు ఆర్ ఓన్లీ సీయింగ్, జడ్జింగ్ లేదు అక్కడ, కానీ మొత్తం అంతా చూస్తున్నారు. అలాగా చూస్తూ ఉంటే అప్పుడు ఏమైందంటే మొత్తం ఆ థాట్ తాలూకా మోటివ్తో సహా దాని తాలూకా విషయం అంతా కూడా మీకు అర్థమైంది. అంటే అక్కడ కారణం ఏంటి? ఎవరో ఏదో అన్నారు. ఇక్కడ కారణం ఏంటి? నా మీద నాకేదో అభిప్రాయాలు ఉన్నాయి, నా మీద నాకు ఏవో ఒక ఇమేజెస్ ఉన్నాయి.
ఆ మాట ఏం చేసింది? నా ఇమేజెస్ని, నా ఆలోచన విధానాన్ని, నేను అనుకుంటున్న దాన్ని గాయపరిచింది. కాబట్టి ఈ గాయపడింది మాటే, గాయపరిచింది మాటే, అక్కడ ఎవరు లేరు. కాబట్టి మాటని గాయపరుస్తుందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రోబింగ్ అన్నమాట. యు ఆర్ సీయింగ్ ఇట్, యు ఆర్ వాచింగ్ ఇట్. అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు లేరు, ఉట్టి మాటలే ఉన్నాయి. అయితే ఆ మాటలు నేను భ్రమపడుతున్నానా? ఆ మాటలు అంటే ఆ ఆలోచనలే నేను అని భ్రమపడుతున్నానా? నా ఇమేజెస్ అంటే ఆయన టీచింగ్ కాదు మనం మాట్లాడుతుంది ఇక్కడ. సో ఆ ప్రోబింగ్ లో మనకు వెల్లడవుతున్న విషయాలు. సో వీఆర్ క్వశ్చనింగ్ అగైన్, నాట్ టు గెట్ ఎన్ ఆన్సర్, బట్ జస్ట్ వీఆర్ స్టేయింగ్ విత్ ది క్వశ్చన్ వేసి ఆగుతున్నాం. అప్పుడు ఏంటవుతుంది? మనకి పూర్తిగా దాని గురించి అవగాహన అవుతుంది. కృష్ణమూర్తి గారు చెప్పారని కాదు, లేకపోతే ఏది అద్వైత సిద్ధాంతం లేదో చెప్పారని కాదు, లేకపోతే మన అనుభవంతో వచ్చిన అథారిటీతో కాదు, కానీ అక్కడ జస్ట్ యు ఆర్ ప్రోబింగ్ సంథింగ్ అండ్ వెయిటింగ్. అది నిజమైన విచారణ. సో అప్పుడు రివిలేషన్స్ వస్తాయి. ఆ రివిలేషన్స్ థాట్ తాలూకా రివిలేషన్స్ కావు. అది అక్కడ నుంచి అర్థమవుతుంది మనకి. అక్కడ నుంచి ఆ పూర్తి అవగాహన కలిగినప్పుడే దాని నుంచి ఫ్రీడమ్ వస్తుంది. ఓకే సార్, ఓకే. నేనేం చేస్తున్నానంటే సార్, ఒకసారి ఆ సెన్సేషన్ రాగానే దాన్ని చూసి ఈ థాట్ నేను క్రియేట్ చేయటం వల్లనే, నేను క్రియేట్ చేసిన థాట్ వల్లనే ఈ రియాక్షన్ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు అది ఇన్సల్ట్ చేశారో లేదో కూడా తెలియదు, ఇది నా క్రియేషనే అని అక్కడ సరిపెట్టేస్తాను అన్నమాట. అక్కడ ఎండ్ చేసేస్తున్నాను. కానీ ఆ సెన్సేషన్ అలాగే ఉంటుంది కొంతసేపు. ఇంకా అక్కడ నేను ఎండ్ చేస్తున్నాను కానీ సెన్సేషన్ ఎండ్ అవటల్లా. నా థాట్ తో ఎండ్ చేస్తాను, బట్ సెన్సేషన్ అట్లాగే ఉంటుంది అనమాట కొంతసేపు. మళ్ళా ఇంకేదన్నా మైండ్ ఎక్కువ వచ్చే వరకు అట్లాగే ఉంటది. Can I come in, sir? Yes, sir, please. Where there is a division, there has to be conflict. అది చూసేకైతుందా అని. కాన్ఫ్లిక్ట్ ఉందంటే there is a division between నేను ఇంకా అది ఏమైందో అని. ఓకే, నేను దాని జట్లో ఉండాలన్నా కూడా ఇట్స్ సేమ్ థింగ్, బ్యాక్ టు ద కండిషనింగ్. సో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కెన్ ఐ సీ దెర్ ఇస్ అ ఫ్రాగ్మెంటేషన్, దెర్ ఇస్ అ డివిజన్ బిట్వీన్ మీ అండ్ దాట్. నేను రోడ్లో నడుచుకుని పోతా ఉన్నాను, ఒక కౌ రోడ్లో పండుకొని ఉన్నది, ఆర్ ఐమ్ డ్రైవింగ్, ఆ రోడ్ కౌ ఉంది. నేను ఇమీడియట్గా ఏమంటే ద కౌ షుడ్ నాట్ బి దేర్ అండ్ సీ దెర్ ఇస్ అ ఫ్రాగ్మెంటేషన్, దెర్ ఇస్ అ డివిజన్ that leads to conflict. But if I remain with that, probably I may have an understanding of why the cow is there. I'm putting within quotes again, the cow is there because of us. As long I was getting milk from the cow, I kept it at home. The minute it stopped, I have driven it away. It has got no other place to go. Only place it finds is a road. If it comes in front of your house, you will chase it out. If it goes into someone else's house, they will chase it off. So I just gave an example. You don't have to go by that. But I'm saying when I remain with that, even Krishnamurti, he says, when women were carrying pots on their head and walking, he says he could feel that heaviness on his head. He thought he was carrying it. So the moment there's a conflict, kada nakem anpisthundi ante there is a division. Can observe that, and now what happens in that observation is a different thing. I give an example of the cow, but I'm saying there is an understanding. Understanding doesn't mean, that pain goes away or whatever. My father died. I have the understanding of that. Doesn't mean that I don't have pain. Most of us think, there's nothing. There's only joy and enlightenment. It is not that. There's understanding of that suffering. So there is no escape. My father has died. I love him and he loved me. I mean, definitely I lost somebody whom I loved so much. So it doesn't mean there's no pain in it. So when I remain with it, there is an understanding of that pain, that suffering. It doesn't mean there's no suffering. It doesn't mean it disappears. That is how I am looking at, madam. That is what I'm looking at. Not seeing is not to disappear something. Absolutely. It is not to disappear.
Seeing is seeing ante, for its sake. You love to see. That's all. So ikkada when there is the I with the centralized actions and opinions and judgments and self-interest and all that, then the I is insensitive. It can't see anything. And this creates division because the I has its center and periphery and it cannot see beyond that. So everything creates a division for it. So is it possible to understand the center, the I, the observer, the thoughts, and the self-centered activity, and see and understand it? That's very, very primary importance. That is self-knowing, what Krishnamurti also says. Not because Krishnamurti says, but it is a fact. We see it. It is the beginning and the end. Yes. Vijay garu? Hi, sir. Yes. I got it, sir. Thank you. Okay, welcome. So, shall we close? Yes, sir. So, a long time, 2 hours, more than 2 hours. 20 minutes more. Yes. Yeah. Thank you. Okay, sir. Thank you, sir. Thank you. Namaste. Thank Namaste you, to all. Namaste. Thank you, sir. Thank you, sir.